శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనము ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అంటే మన భగవద్గీతలో 15th అఫారిజం చదువుకుంటాం. 15th అంటే ఇందులో కూడా వైటల్ ఫోర్స్ గురించే మనకి చెప్పిండు అనమాట. ఇందులో కూడా మాస్టర్ గారు, మన హనుమాన్ గారు కానీ, మన పీకే గారు కానీ 15th అఫారిజం లో వైటల్ ఫోర్స్ గురించి అంటే సిన్స్ 8th అఫారిజం నుంచి 8th నుంచి 15th వరకు కూడా ఇంకా ఇన్ ఫ్యూచర్ అఫారిజమ్స్ లో కూడా వైటల్ ఫోర్స్ గురించి చెప్పారు అనమాట. ఎందుకు ఈ వైటల్ ఫోర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. అసలు ఇప్పుడు ఈ దేహానికి జస్ట్ అంటే ఇట్లా బండి ఉంది కానీ అందులో పెట్రోల్ లేకపోతే ఎట్లా అంటే ఇట్ ఈస్ యూజ్లెస్ అంతే. సేమ్ అట్లే ఇప్పుడు మా శరీరంలో కూడా వైటల్ ఫోర్స్ లేకపోతే ఇట్ ఈస్ ఓన్లీ మెటీరియల్ ఆర్గానిజం అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కేవలం మెటీరియల్ ఆర్గానిజమే అని చెప్తున్నది ఇక్కడ. కానీ మరి మెటీరియల్ ఆర్గానిజం యూజ్లెస్ అసలు అది వేస్ట్ అంటే కాదు, రెండు కూడా. అంటే ఇప్పుడు పెట్రోల్ ఒకటే ఉంది, బండి లేదనుకోండి ఏం చేయాలి? ఏం చేయడానికి రాదు కదా. అంటే అప్పుడు రెండు కూడా ఇంపార్టెంటే. రెండు కూడా ఏది దేనికి ఇచ్చే ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలని ఇక్కడ మాస్టర్ 15th అఫారిజంలో మనకి మెన్షన్ చేస్తారు అనమాట. The affection of the morbidly deranged spirit-like dynamic vital force that animates our body in the invisible interior and the totality of the outwardly cognizable symptoms produced by it in the organism and representing the existing malady constitute a whole. They are one and the same. They are one and the same. The organism is indeed the material instrument of life, but it is not conceivable without the animation imparted to it by the instinctively perceiving and regulating dynamics. Just as the vital force is not conceivable without the organism, consequently, the two together constitute a unity. Although in thought, our mind separates this unity into two distinct conceptions for the sake of easy comprehension. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, జస్ట్ పెట్రోల్ బండి అనేది అనుకున్నాం కదా. ఈ రెండు మనము కొనుక్కోవడమైనా వేరే వేరే కొనుక్కోవాలి, దానికి రిపేర్ అయినా వేరే వేరే చేయించాలి. అంటే పెట్రోల్ బాగోలేకపోతే దాన్ని అక్కడ ఎక్స్ట్రాక్షన్ దగ్గర ఇబ్బంది ఉంటుంది, తర్వాత ఇక్కడ బండి పాడితే మెకానిక్ దగ్గర పోవాలన్నమాట. అంటే ఈ రెండు కూడా సెపరేట్ ఆర్గానిజమ్స్. అంటే రెండు కలిసి ఉంటేనే అది ఒకటి మనం యూజ్ చేయగలుగుతాం, కానీ రెండు సెపరేట్ అని మనం అనుకోవచ్చు. సేమ్ అదే విధంగా మనకి వైటల్ ఫోర్స్ ఇంకా మన బాడీ అనేది అంటే ఈ ఫిజికల్ ఆర్గానిజం. వైటల్ ఫోర్స్ లేకుంటే ఈ ఫిజికల్ ఆర్గానిజం లేదు. అంటే ఉన్నప్పటికీ అది జస్ట్ అది ఒక బాడీ లాగా ఉంటుంది అంతే. ఒకవేళ బాడీ లేకపోతే వైటల్ ఫోర్స్ ఎక్కడ ఉంటుంది? ఈ రెండు కూడా ఎక్కడ ఉండవు. ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి విడిచి ఉండలేవు. ఉన్నప్పుడు ఉంటే అది ఒక ఫిజికల్ బాడీ అనేది ఒక జస్ట్ ఆర్గానిజం, ఒక బాడీ ఉంటుంది, డెడ్ బాడీ అనుకోవచ్చు. అంటే అంతేగాని ఇక్కడ రెండు సెపరేట్ కాదు అని చెప్తున్నారు అనమాట. కానీ మనం ఎట్లా చదువుకోవాలి అంటే మనం అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ రెండు భాగాలుగా అంటే వైటల్ ఫోర్స్ సెపరేట్ గా, తర్వాత ఈ ఫిజికల్ ఆర్గానిజం సెపరేట్ గా మనము చదువుకుంటున్నాం లేదా రాసుకుంటున్నాం. ఎందుకంటే మన అఫారిజమ్స్ లేదంటే మనం థియరీ అండర్స్టాండ్ కావాలంటే ఇవన్నీ కూడా చేసుకోవాలి. అంటే ఈజీ కాంప్రహెన్సిబుల్ వే అని చెప్పారు అనమాట, ఫర్ ద సేక్ ఆఫ్ ఈజీ కాంప్రహెన్షన్. ఇక్కడ రెండు కూడా సెపరేట్ ఏం కాదు, రెండు కలిసి ఉంటేనే అది ఒక ఆర్గానిజం గా లేదంటే అది మనకి ఉపయోగపడే విధంగా ఉంటుందని కూడా ఇక్కడ మాస్టర్ గారు చెప్తారు. ఇది హనుమాన్ గారి వర్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ గారి తెలుగు వర్షన్. శరీరతత్వము అందలి ప్రాణశక్తిని ఒకదానిలో ఒక భాగములే కానీ రెండు వస్తువులు కాదు. అంటే ఇక్కడ మనం మళ్ళీ అదే చెప్పినమాట. అంటే ఇక్కడ వైటల్ ఫోర్స్ అనేది మన దగ్గర లేదనుకోండి, అదొక ఎప్పుడైతే ఒక డెడ్ బాడీ లాగా. అట్లే వైటల్ ఫోర్స్ ఎప్పుడైనా తక్కువైంది అనుకోండి, ఒక డిసీజ్ అనేది పెరుగుతుంది, లేదంటే మనకి ఇబ్బంది అనేది పెరుగుతుంది. అట్లా అంటే సేమ్ ఇప్పుడు వైటల్ ఫోర్స్ తగ్గినప్పుడు మాత్రమే ఈ డిసీజ్ అనేది పెరుగుతుంది. వైటల్ ఫోర్స్ గట్టిగా బలంగా ఉన్నదనుకోండి, డిసీజ్ వచ్చినప్పటికీ వైటల్ ఫోర్స్ తరిమేసే శక్తి ఉంటుంది. అంటే ఇక్కడ రెండు కూడా వేరే కావు, రెండు ఒకటే. అంటే ఇన్ ద సెన్స్ ఈ రెండు కూడా సమపాలనలో ఉండాలి. అంటే ఏది కూడా ఇప్పుడు అది ఆటోమేటిక్ గా ఉంటుంది అనుకోండి, ఒక శరీరం ఉందంటే. అయినప్పటికీ ఈ రెండు కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఏది ఇబ్బంది పడినా కానీ ఒకవేళ శరీరం ఇబ్బంది పడింది అనుకోండి, శరీరం ఇబ్బంది పడితే వైటల్ ఫోర్స్ కూడా ఇబ్బంది పడుతుంది, వైటల్ ఫోర్స్ ఇబ్బంది పడితే శరీరం కూడా ఇబ్బంది పడుతుంది.
అప్పుడే కదా మనకు వచ్చే సిమ్టమ్స్. శరీరం వైటల్ ఫోర్స్ ఇబ్బంది పడ్డప్పుడే అటు ఆ సిమ్టమ్ యొక్క అంటే ఇప్పుడు మొత్తం వైటల్ ఫోర్స్ సిమ్టమ్సే ఈ బాడీ పైన కనిపిస్తున్నాయి. అంతేగాని ఏదో కొత్తవి ఏం కాదు, కొత్తవి క్రియేట్ అయినవి కూడా కాదని చెప్తారు అనమాట. రెండును విభజించి చూచుట పరిశీలన సదుపాయమునకే కానీ రెండు తెలుసుకొనుటకు కాదు, రెండుగా తెలుసుకొనుటకు కాదు. అంటే ఇక్కడ రెండు అంటే ఈ రెండు జస్ట్ మనము జస్ట్ అర్థం కావడానికి వైటల్ ఫోర్స్ లేదంటే ఫిజికల్ ఆర్గానిజం అని మాట్లాడుకుంటారు. అంతేగాని ఆ ఈ రెండు కూడా వేరు వేరు కాదు అని ఇక్కడ మనకు చెప్తారు అనమాట. ఒక భావమును నిరూపణ చేయడానికి అతని నిరూపణమునకు గల సంబంధమే గాని ఈ రెండింటికి కలదు. దేహతత్వము నిర్మాణం చేయనది ప్రాణశక్తి. అది రోగస్థితిలో మార్పు చెందినచో దానినే నిర్మింపబడు తత్వమునకు గజిబిజి ఏర్పడును, అంటే సిమ్టమ్స్ వస్తాయి. దాని వలన గమనింపదగిన వేదనలు వ్యక్తమగును. ఆరోగ్య పరిస్థితి శరీరము చేతనవంతముగా చేయుచున్న చేతన ప్రసారం వ్యాధితో గజిబిజి అయిన వేదనలుగా పనిచేయుచున్న శక్తియు నొక్కటియే. అంటే ఇక్కడ ఈ ఈవెన్ ఒక డిసీజ్ లో అంటే డిసీజ్ అంటే కొత్త వచ్చింది అనుకోండి, ఒక ఫారెన్ లేదంటే ఏదో నిద్ర పట్టట్లేదు, ఇది కూడా మన శరీరంలో ఒక భాగమే. అంటే ఇది కూడా ఈ వైటల్ ఫోర్స్ లేదంటే ఈ ఫిజికల్ బాడీ కూడా ఈ ఒకటే, కానీ ఈ రెండు వేరు వేరే కాదు అని చెప్తారు అనమాట. డిసీజ్ లో ఉన్నప్పటికీ అంతా ఒకటే, హెల్దీగా ఉన్నప్పుడు కూడా ఇది ఒక్కటే, ఇదంతా ఒకటే. ఆ వైటల్ ఫోర్స్ ఇంకా ఫిజికల్ ఆర్గనైజం ఇవన్నీ ఎటువంటి డిసీజ్ లో ఉన్నా హెల్దీగా ఉన్నా ఈ రెండు ఒకటే అని కూడా చెప్తున్నారు మనకు మాస్టర్ గారు కదా. అంతేగాని ఇక్కడ సిమ్టమ్స్ అనేవి వస్తాయి, మన శరీరం అనేది వ్యక్తపరచబడుతుంది. అంటే తలనొప్పి అనుకోండి, ఇక్కడ అంటే నిద్రలేమి తలనొప్పి అనేవి ఇక్కడ వ్యక్తపరుస్తున్నాయి. అలసిపోవుట అనేది వైటల్ ఫోర్స్ కి జరిగిందనమాట. వివరణ: మనం ఉచ్చరించు కంఠధ్వని అయిన శబ్దము దాని నుండి పుట్టిన వాక్యము ఒకటే కానీ రెండు కావు. అంటే ఇప్పుడు మనం ఉచ్చరిస్తున్నాము, ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా అంటే నా వోకల్ కార్డ్స్ యొక్క ఈ చిన్న చిన్న వైబ్రేషన్స్ వల్ల ఈ మాటలు వస్తున్నాయి. ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ లోపల వైటల్ ఫోర్స్ ఇది ఒక సెంటెన్స్ రూపంలో విడుదల చేసింది. అంటే ఒక సెంటెన్స్ పలుకుతున్నా అంటే దీనికి ఒక అర్థం కూడా ఉంటది అనమాట. ఒక పార్ట్ లో 3 ఉంటాయి అనుకోండి. అంటే ఇప్పుడు నేను ఉచ్చరించడం ఒకటి, ఆ వచ్చే శబ్దం ఒకటి, అంటే ఇది ఒకటి. నెక్స్ట్ వాక్యము, ఆ సెంటెన్స్ నేను ఏం మాట్లాడుతున్నానో అదొక సెంటెన్స్. తర్వాత నేను మాట్లాడుతున్న దానికి అర్థం, ఆ సెంటెన్స్ యొక్క అర్థం కూడా డెలివర్ అవుతుంది అనమాట ఇక్కడ. అంటే నేను ఉచ్చరించడం ద్వారా 3 పనులు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా సపరేట్ తీసుకుంటామా, నేను మాట్లాడింది ఒకటి నీకు అర్థమైంది ఒకటి అని అనుకోము కదా. కరెక్ట్, అంటే ఇట్లా రెండు ఇదంతా కూడా ఒకటే, అంటే ఇదంతా కూడా జరుగుతున్నది ఒకటే. ఇక్కడ వైటల్ ఫోర్స్ అంటే మీనింగ్ అని చెప్పుకోవచ్చు, అంటే నేను పలికే సెంటెన్స్ యొక్క మీనింగ్. తర్వాత ఫిజికల్ ఆర్గానిజం అంటే నేను పలికేటువంటిది. ఇక్కడ ఈ రెండింటిని కలిపేది ఈ ఒక సెంటెన్స్ అనమాట. ఈ సెంటెన్స్ రూపంలో నేను మాట్లాడుతుంటే ఈ ఫిజికల్ ఆర్గానిజం మాట్లాడుతుంది అనుకోవచ్చు. ఈ ఫిజికల్ ఆర్గానిజం ఎట్లా మాట్లాడుతుందంటే మళ్ళీ వైటల్ ఫోర్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. వాక్యము అందు వ్యక్తము చేయబడిన భావము రెండుగా కనిపించుచున్న ఒకదానిలో 2 భాగములే. అట్లే ప్రాణశక్తి దానిచే నిర్మింపబడిన దేహతత్వము కూడా ఇవి మాట్లాడువానికి అతడు వ్యక్తము చేయుచున్న భావమునలకు గల సంబంధము వంటివి. అదే కంఠధ్వనితో ఒకడు మంచి విషయములు బోధించును, మరి ఒకడు బూతులు మాట్లాడు. ఈ రెండును ధ్వని తరంగములతో నిర్మింపబడినవి. అట్లే ఒక ప్రాణశక్తి ఆరోగ్య స్థితిలో ధాతువుల పోషణమునకు, అనారోగ్య స్థితిలో కల్లోలపరచుటకు కూడా పని చేయుచున్నది. వ్యాధి కూడా అంతకు ముందున్న ప్రాణశక్తియే, కానీ వికృతాకారము ధరించిన శక్తి. అంటే ఇక్కడ మళ్ళీ కూడా అదే చెప్తున్నారు అనమాట మనకి. వైటల్ ఫోర్స్ అనేది ఏదో కొత్తది కాదు, అంటే వైటల్ ఫోర్స్ డిసీజ్ లో ఉన్నప్పుడు కొత్తది కాదు. ఇంతకుముందు కూడా మనం 12th అఫారిజంలో 11th అఫారిజంలో వైటల్ ఫోర్స్ ఇన్ హెల్త్, వైటల్ ఫోర్స్ ఇన్ డిసీజ్, వైటల్ ఫోర్స్ ఇన్ క్యూర్ అని కూడా చదువుకున్నాము. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే వైటల్ ఫోర్స్ ఇన్ డిసీజ్ అంటే కూడా ఇబ్బంది నాదే, నేను మంచోన్నైనా చెడ్డోన్నైనా నేనే, అంటే ఈ శరీరమే ఒక ఏమంటారు ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటుంది వైటల్ ఫోర్స్ అనేది. అంతేగాని ఇప్పుడు వైటల్ ఫోర్స్ ఒకటి లేదంటే శరీరం ఒకటి అనేది కాదు. ఇప్పుడు సేమ్ అట్లే మనకు వోకల్ కార్డ్స్ ఏదైతే మాట్లాడుతున్నామో ఇదే వోకల్ కార్డ్స్ ఉపయోగించి నేను బూతును మాట్లాడొచ్చు, లేదంటే మంచి వాక్యాలు కూడా మాట్లాడవచ్చు. అంటే ఇది ఒక ఫిజికల్ ఆర్గానిజమే, కానీ ఇక్కడ మొత్తం దీన్ని అరేంజ్ చేసేది లేదంటే దీన్ని నడిపించేది వైటల్ ఫోర్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ వైటల్ ఫోర్స్ ఈ శరీరము కూడా రెండు వేరు కాదు, ఈ రెండు కూడా ఒక్కటే అని ఇక్కడ మాస్టర్ గారు మనకు చెప్తారు. ఇప్పుడు మాస్టర్ గారు ఇంకా ఇంగ్లీష్ వర్షన్. The constitution of man and the vital force in it are not two different entities.
Both of them constitute the whole of a man. It is only for the convenience of analysis we see them differently. Since the man's scope of understanding is limited, they are regarded separately as such. The relation between the constitution of man and the vital force is exactly the same as that of the relation between the person speaking and the meaning conveyed. The vital force animates the body. If the vital force is disturbed, the same disturbance is reflected on the body from which the symptoms are exhibited. The force that is at work in a healthy man is the same as that shows out symptoms in a diseased condition. అంటే అదే చెప్తారు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ సేమ్ డిసీజ్ కండిషన్ లో ఉన్నటువంటి సిమ్టమ్స్ మన శరీరం పైన వ్యక్తపరుస్తాయి. అదే ఈ ఫిజికల్ బాడీలీ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. వైటల్ ఫోర్స్ దానికి జలుబు అయింది, లేదంటే ఇబ్బంది పడుతుంది, ఇక్కడ పడుకుంటే బాగుంది, ఇక్కడ పడుకుంటే బాగాలేదని చెప్పలేదు కదా. దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదంటే మన శరీరం. ఈ శరీరం పైన మనకు సిమ్టమ్స్ చూపిస్తుంది అనమాట. ఈ సిమ్టమ్స్ చూపించినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోయి మోస్ట్ సిమిలర్ మెడిసిన్ తీసుకుంటాం. అప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ బాడీ హీల్ అవుతుంది. ఈ బాడీ హీల్ అవుతుంటే సైమల్టేనియస్ గా వైటల్ ఫోర్స్ కూడా హీల్ అవుతుంది. అంటే ఫస్ట్ బాడీ హీల్ కాదు, అక్కడ లోపల వైటల్ ఫోర్స్ కి మనం ఇస్తున్నాం. ఎందుకంటే డైనమిక్ స్టేట్ లో మనం మెడిసిన్ ఇచ్చేది. డైనమిక్ స్టేట్ లో ఇచ్చినప్పుడు వైటల్ ఫోర్స్ కి తగిలేదు, వైటల్ ఫోర్స్ హీల్ చేస్తుంటారు అనమాట మన బాడీని. అంటే ఈ విధంగా ఒక ప్రాసెస్ లో జరుగుతుంది. The utterance of the voice and the sentence that is formed out of it are only one and the same. The voice is formed into a sentence. Similarly, the meaning is that conveyed through the sentence is also the same. Therefore, all the functions of intellect, that is the utterance, the sentence, and the meaning thereof from one and the same force, although they are seen as difficult faculties, so as the vital force of the body and animated by it are the same. This is just like a relation of the person speaking and the meaning thereof with the same voice. One conveys a pious principle useful to the world, while another speaks vulgar language. These two are formed by the same vocal vibrations. Similarly, the vital force is responsible for maintaining the tissues in the healthy man and also for disturbing the same in a diseased condition. So the disease force is nothing but the vital force that maintains health, but in a virulent form. అంటే ఇక్కడ సేమ్ ఇక్కడ అంటే ఇక్కడ ప్రాణశక్తి దెబ్బతిన్నప్పుడు మనకి ఏ విధంగా వ్యక్తపరుస్తుంది అంటే డిసీజ్డ్ వైటల్ ఫోర్స్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. డిసీజ్ వైటల్ ఫోర్స్ అంటే అది కూడా కొంచెం భయంకరంగా యాక్ట్ చేసి అప్పుడు మన శరీరం పైన సిమ్టమ్స్ చూపిస్తుంది. అంటే ఇక్కడ బాడీ ఇక్కడ ఏక్ అవుతుంది, ఇక్కడ నొప్పి అవుతుంది, ఇక్కడ గుంజుతున్నట్టుంది అన్నట్టుగా చెప్తుంటాం మన శరీరంలో. Hence the organism and the vital force are the same and are interdependent simultaneously for proper animation of our body, and both constitute a unit, although they are treated as separate units for easy comprehension. It is not a matter of important consideration how the vital force acts upon the whole organism. The vital force is a spirit-like spark which spreads light and strength for the animation of the body in creation. Thereof, the vital force serves the highest purpose of living in allowing him to make healthy transactions of life, and is regarded as a spiritual entity inevitable for life. ఇంతకుముందు మనం 9th 10th 11th ఆఫర్జంలో మనం వైటల్ ఫోర్స్ గురించి తెలుసుకున్నాం కదా. అంటే ఏ విధంగా ఉంటది, మనని ఏ విధంగా నడిపిస్తుంది వైటల్ ఫోర్స్ అనేది గురించి కూడా తెలుసుకున్నాం. అంటే ఈ వైటల్ ఫోర్సే మనకి ఈ విధంగా జాగ్రత్తగా నడిపిస్తుంటది. అంటే మనం కరెక్ట్ వేలో చూపిస్తుంది. ఎప్పుడైతే మనకి నెగటివ్ ఫోర్సెస్ కానీ లేదంటే ఆ డిసీజ్డ్ ఆర్గానిజం కానీ ఎంటర్ అయినప్పుడు మాత్రమే. అంటే ఇక్కడ డిసీజ్డ్ ఆర్గానిజం అంటే ఒక పార్టికల్ అయి ఉండక్కర్లేదు, ఇక్కడ ఏదో నెగటివ్ ఫోర్సెస్ కూడా అయి ఉండొచ్చు. ఆ నెగటివ్ ఫోర్సెస్ వల్ల మన వైటల్ ఫోర్స్ దెబ్బతింటది. వైటల్ ఫోర్స్ దెబ్బతిన్నప్పుడు డెఫినెట్లీ ఆ సిమ్టమ్స్ అనేవి బాడీ పైన వ్యక్తపరుస్తాయి. ఇప్పుడు ఎవరో ఒకరు తిట్టిర్రు మనని, అక్కడ తిట్టిండు అనేది జస్ట్ ఒక సెంటెన్సే. ఆ సెంటెన్స్ మనకు అర్థమయ్యి మనం తీసుకుంటే మనకి ఇబ్బంది కలిగి బాధపడుతున్నప్పుడు ఆహారం భుజించింది అనుకోండి, ఆహారం తింటుంటే అతనికి జీర్ణం అనేది కరెక్ట్ గా ఉండదు, అప్పుడు ఇబ్బంది పడుతుంది. అప్పుడు గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనేవి కానీ డెవలప్ అవుతాయి. అంటే ఇక్కడ ఎక్కడ ఉంది, ఒక డిసీజ్ ఆర్గానిజం ఉందా అంటే లేదు. అక్కడ కేవలం అతను ఎవరో తిట్టినటువంటి దాన్ని ఈ వైటల్ ఫోర్స్ అబ్జర్వ్ చేసుకొని, అంటే మన మనస్సు లేదంటే వైటల్ ఫోర్స్ అబ్జర్వ్ చేసుకొని ఆ సిమ్టమ్స్ మన బాడీ పైన యాక్ట్ చేస్తున్నాయి. అప్పుడే కదా మనకి రెండు కూడా సెపరేట్ గా భావించక్కర్లేదు. అసలు తిట్టింది వేరు, నేను తింటున్నది వేరు కాదు, ఇదంతా కూడా ఒకటే. అంటే ఈ బాడీ కూడా మనము ఫీడింగ్ ఇస్తున్నాం కదా, అంటే ఈ బాడీకి ఇస్తున్నప్పుడు అది కూడా కరెక్ట్ గా ఉండాలి, లేదంటే అది కూడా కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే
ఈ రెండు కూడా సైమల్టేనియస్ గా ప్యారలల్ గా నీట్ గా వెళ్తాయి. అంతకు మించి ఎప్పుడైతే డిసీజ్డ్ ఆర్గానిజం డిసీజ్ కండిషన్ లో ఉన్న వైటల్ ఫోర్స్ కొద్దిగా అటు ఇటు జరుగుతుంది, అయినప్పటికీ ప్యారలల్ గానే ఉంటది, కానీ కొద్దిగా అటు ఇటు జరగడం జరుగుతుంటది అనమాట. ఈ విధంగా వైటల్ ఫోర్సే మన రెండింటికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. డిసీజ్డ్ కండిషన్ కానీ హెల్త్ కండిషన్ కూడా వైటల్ ఫోర్సే కారణం. ఈ రెండు కూడా వేరు వేరు అని ఎప్పుడు అనుకోవద్దు అని కూడా మాస్టర్ గారు మనకి మరీ చెప్తున్నాడు. అంటే ఈ విధంగా ఈ రెండు కూడా సెపరేట్ అనుకోకుండా రెండు కూడా ఒకటే బాడీ, ఈ బాడీలో ఉన్నప్పటికీ రెండు సెపరేట్ గా అర్థం చేసుకోవడానికి మనం సెపరేట్ గా చదువుకున్నాం, అంతేగాని ఈ రెండు కూడా సేమ్ అని కూడా ఇక్కడ మాస్టర్ గారు మనకు చెప్పారు అనమాట. ఇది ఈ రోజు 15th అఫారిజం. ఇది మనం ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ భగవద్గీతలో ఈ 15th అఫారిజం అనమాట, మన హోమియోపతిక్ భగవద్గీత. ఇందులో ఇంతవరకు మనం 15 చదువుకున్నాము. ఇప్పుడు చంద్రమోహన్ దీన్ని సమరైజ్ చేస్తూ నెక్స్ట్ బైట్స్ ని కన్ఫ్యూజన్ చేయడం జరుగుతుంది. తర్వాత టైం ఉంటే కేస్ స్టడీ కూడా చెప్తారని అన్న చెప్పారు అనమాట. ఇది ఈ రోజు ఆర్గనాన్ సెషన్. శుభోదయం, నమస్కారం అందరికి. నమస్కారం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తా, అందరి ద్వారా నిన్నే వింటూ గర్వంగా మేం భావిస్తా, జీవుల సేవను భావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవేనని దర్శిస్తాం, జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. Shubhodayam, everybody. Morning. As we are now in the series of understanding the vital force in the aphorisms, since 9th aphorism, we are trying to understand the vital force, how it will be, because it is the unique feature and it is the eternal feature which is present in the philosophy of homeopathy, and it is eternal. అందుకని ఇది శాశ్వతంగా మనకి ఉండేది. ఆ విజ్ఞానాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సింది, ఇవన్నీ కూడా మనం ఈ వైటల్ ఫోర్స్ ద్వారా మాత్రమే నేర్చుకోగలుగుతాం, వేరే దీనిలో నేర్చుకోలేం. అందుకని దీన్ని క్లియర్ గా మనకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో in this 15th aphorism, the affection of the morbidly deranged spirit-like dynamis or vital force that animates our body in the visible inferior, the totality of the outwardly cognizable symptoms produced by it in the organism representing the existing malady constitutes the whole. This is one and the same. ఇదన్నమాట. ఇక్కడ మనకు మాస్టర్ గారు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యం స్థితి మారి అనారోగ్యం అనే పేరుతో మనం పిలుచుకున్నప్పుడు రెండిట్లో ఉన్నది కూడా ఒకటే వైటల్ ఫోర్స్, లేదా ఒకటే మనకి ఏదైనా అనుకోవచ్చు, డిసీజ్ వైటల్ ప్రాణశక్తి అనుకోవచ్చు, ఏదైనా సరే. ఆ రెండు ఒకటే కానీ వేరు కాదు. ఎందుకు మళ్ళా ఈ పాయింట్ చెప్తున్నారు హనుమాన్ గారు?
వై? ఎందుకంటే disease is nothing, there is no existence for disease. It is only alteration of the vital force. Your duty is not to rectify the disease, just stimulate the vital force, it will reset itself, then the condition is healthy. అంతే, అది ఇక్కడ మనకు చెప్పాలనుకున్నాను. అందుకనే ఈ పాయింట్ ని మళ్ళా అనుమానం చెప్తున్నారు. మనం ఆ రోగిలో అనారోగ్యము అనే రోగం అనేది ఏమీ లేదు, పరివర్తన చెందిన ప్రాణశక్తి మాత్రమే ఉన్నది. దాని యొక్క ఫలితాలే రోగాలుగా మనం పిలుచుకోబడుతున్నవి. మనం చేయాల్సిన విధి ఏంటి అంటే ప్రాణశక్తి ప్రసారాన్ని మళ్ళీ డైనమిక్ ఫోర్స్ మళ్ళీ సెట్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ ఆఫ్ డిసీజ్ వెళ్ళిపోతుంది. ఇది మనకు చెప్పాలనుకున్నది టోటల్గా, అది మనం గమనించాలి. అంతేగాని షుగర్ ఒక డిసీజ్ ఉంది, బీపీ ఒక డిసీజ్ ఉంది, థైరాయిడ్ ఒక డిసీజ్ ఉంది, ఇవన్నింటికి రూట్ ఒకటే ఉంటుంది. అదే కళ చెందిన ప్రాణశక్తి, దాన్ని మనం మళ్ళీ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అగైన్ హెల్త్. అంతే. ఇప్పుడు వర్షం పడింది బాగా, ఒక తటాకంలో నీళ్లు ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి, ఇది ఆరోగ్య స్థితి. ఓకే, ఒక ఆరోగ్యవంతుల్లో ప్రాణశక్తి స్వచ్ఛంగా ఉంది, ప్రసారం కూడా నిదానంగా జరుగుతుంది. ఏది మహానదిలో నీళ్ళలాగా ఉంటాయి, కొబ్బరి నీళ్ళలాగా ఉంటాయి, అది ఆరోగ్య స్థితి. అక్కడ ప్రాణశక్తి చక్కగా జరుగుతుంది, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు. రోగి శరీరంలోని అన్ని ప్రకృతులు సరిగ్గా జరుగుతున్నాయి, ఇది ఆరోగ్య స్థితి. ఒక 10 మంది పోయి అందులో ఈత పడ్డారు, అప్పుడేమైంది, కింద బురదంతా పైకి వచ్చింది. ఇప్పుడేమైంది, ప్రాణశక్తి పరివర్తన చెందింది, అదే డిస్టర్బ్ అయింది. ద ఫ్లో ఈజ్ డిస్టర్బ్ అయిన తర్వాత ఇది వేరే అంటామా మనం, అవే నీళ్ళ, ఇది వేరే నీళ్ళు కావు కదా, అదే నీళ్ళు కానీ పరివర్తన చెందినాయి. అంటే ఏదైతే ఉన్నాయో కొన్ని డైనమిక్ ఫోర్స్ వల్ల అవి మడ్డి అయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది సపరేట్ డిసీజు, ఇది దీన్ని కోసేసి తీసేస్తే వ్యాధి తగ్గుతుందని చెప్తామా? కాదు కదా. దేర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఫర్ ద డిసీజ్. రోగం అనేది సపరేట్ గా ఏమీ లేదు. ఇది చెప్పాలనుకున్నాను. రోగం అనేది సపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు. రోగి యొక్క ప్రాణశక్తియే వెన్ ఇట్ ఈస్ ఆల్టర్డ్, మట్టి నీళ్ళలాగా అయినప్పుడు దాన్ని రోగం అని పిలుస్తున్నాం మనం. ఇది మనకు అండర్స్టాండింగ్ కోసం. ఇప్పుడు మనం ఇంటికాడ ఉంటాం, ఇంటికాడ ఉన్నప్పుడు కొడుకు ఏమంటాడు, తండ్రి అంటాడు, భార్య భర్త అంటాడు. హాస్పిటల్కి అయినప్పుడు డాక్టర్ అంటారు పేషెంట్. అంటే ఆ పర్సన్ వేరే, ఈ పర్సన్ వేరా. బురదలో పడింది అనుకో, ఆ పర్సన్ వేరా కాదు కదా, ఇక్కడ ఉన్న ఒకటే పర్సన్, కానీ అప్పుడుండే యొక్క కండిషన్ బట్టి దాన్ని రోగం అని పిలుస్తుంది. ఇప్పుడు మరి ఎందుకు ఇంతగానో చెప్తున్నారంటే, నీవు రోగము ఉంది వేరే సపరేట్ గా బాడీలో ఉంది, దాన్ని తీసేయడానికి ప్రయత్నం చెయ్యకు అని చెప్తున్నారు వైద్యంలో. అందుకోసం చెప్తున్నారు ఈ పాయింట్. లోపల ఏదో రోగం ఉంది, దాన్ని ట్రీట్ చేయాలి, దాన్ని సరి చేయాలి ప్రయత్నం చేయకు. ప్రాణశక్తిని మేల్కొల్పడమే నీ యొక్క. అంటే ఏంది, మట్టి నీళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలి, అందరినీ పైకి పిలిపించి ఎవరైతే డిస్టర్బ్ చేసినో వాళ్ళందరినీ పైకి పిలిపాలంటే అంటే మెయింటైన్ కాస్ట్ తీసేయాలి. ఏవైతే డిస్టర్బ్ చేసినావో అవి మెయింటైన్ కాస్ట్ తీసేయాలి. మెయింటైన్ కాస్ట్ చేసి లెట్ దెమ్ అలో. మనుషులు పైకి రాగానే మళ్ళీ మట్టి అంతా క్లియర్ అయిపోతుందా? కాదు కదా, కొంచెం సెటిల్ కావాలా. కొంచెం సెటిల్ అయిన తర్వాత దానికి కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇచ్చి అంటే మనం మట్టి మొత్తం మళ్ళీ జల్లెడ బట్టి అనేది తీయట్లేదు, జస్ట్ అలోయింగ్. ప్రాణశక్తి యొక్క ప్రసారాన్ని కరెక్ట్గా జరగని అని మనం వెయిట్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తుంది, కొంతసేపటికి నీళ్ళు మెల్లగా మళ్ళీ మడ్డి అంతా అడుగుని వెళ్ళిపోయి మళ్ళీ స్వచ్ఛ నీళ్ళు అంతకుముందు ఎట్లున్నాయో అట్లయితే మళ్ళీ పొద్దున్నే చూస్తే ఎట్లుందో అట్లుంటాయి. అట్లా ప్రాణశక్తి ప్రసారం ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో, ఆ డిస్టర్బ్ అయిన దాన్ని
దాని సపరేట్ రోగం అనే దాని ఎంటిటీ కింద దాన్ని పెట్టుకుని ట్రీట్ చేయడానికి పోతే ఏమైందంటే మట్టిని జాలిడ పట్టి తీసినట్టు అవుతుంది. ఇన్సైడ్ తీసుకోకపోతే ఇంకా ఎక్కువైతుంది కిందికి మట్టుకై. అట్లా రోగాన్ని సర్జరీలతో కానీ పెయిన్ కిల్లర్స్ తో కానీ ట్రీట్ చేయని ట్రై చేయకు అని చెప్తున్నాం. అలా ఎప్పుడు ట్రై చేయకపోతే అది ఇంకా ఎక్కువైతుంది, అది ఇంకో అవయవాన్ని పట్టుకుంటుంది, ఇంకో అవయవాన్ని పట్టుకుంటుంది. అట్లా కాకుండా నీ యొక్క డ్యూటీ ఏంటి, వైటల్ ఫోర్స్ ని స్టిమ్యులేట్ చేయడమే. అటువంటి ఏవైతే డిజైన్ చేసినావో ఆ డిజైన్ చేసినప్పుడు శరీరం ఏ సిమ్టమ్స్ చూపించిందో దానికి సిమిలర్ డ్రగ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వైటల్ ఫోర్స్ స్టిమ్యులేట్ అయ్యి మళ్ళీ దాన్ని రీసెట్ అదే చేసుకుంటుంటారు. అదే మెల్ల వేస్తే మళ్ళీ కొంచెం టైం పీరియడ్ తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ హెల్తీ కండిషన్. అంతేగాని మట్టిని తీసేసి ట్రై చేస్తే ఎంత మట్టి ఉంది కదా ఇది అనారోగ్యం అని అనకండి అని చెప్తున్నారు. ఇది మనం చాలా తప్పు చేస్తున్నాం మామూలుగా. అందుకని అంటే వేరే మెథడ్స్ లో మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో దాన్ని పెద్ద డిసీజ్ అని పేరు పెట్టి దాన్ని వైద్యం చేయకపోతాం. అందుకని అందులో ఎప్పటికీ క్యూర్ అనేది లేదు, ఓన్లీ టెంపరీ మెయింటెనెన్స్ ఉంది అంతే. అది కూడా టెంపరీ మెయింటెనెన్స్ కూడా డిసీజ్ ని కాదు, రిజల్ట్ ఆఫ్ డిసీజ్. దాన్ని ఎంతవరకు కొట్టుకుంటాం అంటే దాన్ని పట్టుకోలేము, అది పెరిగిపోతూనే ఉంటుంది. 2 years షుగర్ ఉంది, బీపీ ఉంది, టాబ్లెట్తో ఆ రోజుకు నార్మల్ గా ఉంచినా కూడా అది 10 ఏళ్ల తర్వాత 2 టాబ్లెట్లు 3 టాబ్లెట్లు వాడాల్సి వస్తుంది. అంటే రోగం పెరిగినట్ట తగ్గినట్ట. అట్లా రోగాన్ని పెంచుకుంటూ పోతున్నాం. మట్టి నీళ్ళని ఇంకా ఆ మట్టి తీసేందుకు పోయి ఇంకా ఎక్కువ మట్టి చేస్తున్నాం మనం. అరే భయ్ ఇద్దరు సరిపోతలేరు మట్టి, దీనికి 10 మంది నిలవండి అన్నట్టుంది. 10 మంది నిలిస్తే ఇంకా 10 మంది తీసి ఇంకా మట్టి ఎక్కువ వేస్తారు. 10 మంది సరిపోతలేరు ఇంకా ఎక్కువ మంది మట్టి ఎక్కువైందని 100 మంది నిలిచిన. అంటే ఈజ్ ఇట్ ద రైట్ థింగ్ వీ డూ? మనం కరెక్ట్ చేసింది కరెక్టా? మరి ఇక్కడ క్లియర్ గా మనకి తప్పు చేస్తున్నాం తెలిసినప్పుడు అక్కడేం తప్పు చేస్తున్నాం వైద్యంలో అని ఇక్కడ మాస్టర్ గారు అని మరి మనకు చెప్పడం జరుగుతుంది. అందుకని రోగం అనేది సపరేట్ గా లేదు, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని నిష్ఫల ప్రయత్నం చేసుకోకు అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ విల్ గో ఫర్ ద బైట్స్. ఎంతవరకు జరిగినాయి బైట్స్ మనకి? స్నేక్ బైట్స్ ఎంతవరకు వచ్చినాయి? ఎనీబడి కెన్ స్పీక్. ఎలుక కాట్లు సార్. ఎలుక కాట అయిపోయింది. ఓకే, పాము కాటు మొత్తం అయిపోయింది కదా? అయిపోయింది సార్. ఓకే, అయితే పాము కాటులో మీకు వైపరా ఒకటి నాజా ఒకటి చెప్పాలి సిమ్టమ్స్, నేను చెప్తాను ఇవాళ. తర్వాత లేదా రాసుకుంటే రాసేసుకోండి ఫస్ట్. ఓకేనా, రాసుకోండి ఇవాళ. దానిలో వినండి. నాజా ఫస్ట్ పోయినసారి నాజా మీకు క్లియర్ చెప్పలేదు కదా. నాజా ఒకటి వైపరా ఒకటి, ఎక్కువ సిమ్టమ్స్ చెప్పలేదు. అందుకని దాన్ని కొంచెం ఇలాబరేట్ చేస్తాను చెప్పిన. అప్పుడు నాజాలో ఏం సిమ్టమ్స్ ఉంటాయి ఒకసారి ఏమైనా అందరికి ఐడియా ఉందా? రిపీట్ చేయాల్సిన అవసరం ఉందా? వీలున్న వాళ్ళు ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి. ఐడియా ఉంది సార్. ఓకే సరే, ఇప్పుడు ఇంకేం రిపీట్ చేయట్లేదు ఎందుకంటే మీకు నెక్స్ట్ క్లాస్ లో ఎగ్జామ్ పెడతాం కనుక. ఇది బైట్స్, బర్న్స్, ఇంజురీస్, కాలుట, దెబ్బలు, కాట్లు, ఈ వీటి మీద ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియోస్ మరోసారి వినండి. నోట్స్ ఏమైనా ఉంటే ఆల్రెడీ రాసుకున్న వాళ్ళ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఖచ్చితంగా చదవండి. ఓకేనా? ఓకే సరే, ఇప్పుడు నాజా ఒకటి చెప్తాను వినండి. నాజా అంటే నాగుపాము నుంచి తయారు చేసిన విషయమే. అయితే నాగుపాము ఒక పాము కరిచినప్పుడు ఉండే లక్షణాలను బట్టి మనం అందిస్తాం. ఒకటి లెడంపాల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు లెడంపాల్ ఇస్తాం, ఎపిస్ లక్షణాలు వచ్చినప్పుడు ఎపిస్ ఇస్తాం, లెకసిస్ ఇస్తాం, ఆసికల్లోం ఇస్తాం, నాట్రమోర్ ఇస్తాం. ఇంతకుముందు ఇవి చదువుకున్నాం మనం. అయితే నాజా కూడా చదువుకున్నాం కానీ ఎందుకో కంప్లీట్ గా చదువుకున్నట్టు అనిపించలేదు అది. అందుకని కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తున్నాను. నాజా అవసరం ఉండే సిమ్టమ్స్ లో అది కూడా లెఫ్ట్ సైడ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి నాజాలో కూడా. అందులో కూడా
ఎదలో గొంతు ఉత్తేసినట్టు ఉంటుంది, లెక్సిస్ లాగానే ఉంటది. అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ పాయింట్. గొంతు ఛాతి గట్టిగా ఉత్తేసినట్టు ఉంటుంది. అయితే ఫీలింగ్ ఇంటాక్సికేషన్, లాస్ ఆఫ్ పవర్ ఓవర్ లిమ్స్, ఇది మాత్రం ఇందులోనే ఉంటుంది. మత్తుగా పడిపోతుంటారు, మత్తులోకి వెళ్ళిపోతూ కాళ్ళు చేతులు నిస్సత్తుగా అయిపోతాయి. మజాలో లెక్సిస్ లో ఉండదు. నెక్స్ట్ బర్నింగ్ యాజ్ ఇఫ్ హాట్ ఐరన్స్, వేడి ఐరన్ తో వేడి కాల్చిన ఐరన్ తో ఎట్లా ఉంటుంది మంటలు అట్లా మంటలు ఉంటాయి. ఏదిలో? నాజాలో. లెక్సిస్ లో కాదు, గుర్తుపెట్టుకోండి. అప్రహెన్షన్ ఆఫ్ వెయిట్ అండ్ చెస్ట్ యాజ్ ఇఫ్ హాట్ ఐరన్ హ్యాడ్ బీన్ రన్ ఇట్, ఎదల మంట ఉండి వేడిగా కాల్చి వస్తున్నట్లు ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నట్టు ఉంటుంది ఎదలో. వీక్నెస్ ఆఫ్ హార్ట్ అండ్ వైలెంట్ పాల్పిటేషన్, దడదడ గుండె దడదడ కొట్టుకుంటుంటది, గట్టి కొట్టుకుంటుంటది, నీరసం, గుండెంతా నీరసం అయిపోయింటది. పల్స్ ఏమో 45 పడిపోతుంది. ఆ సింటమ్స్ మీద మీరు నాజా అయిపోవచ్చు. మీకు మళ్ళీ షేర్ చేస్తాను. సో ఇవి మాత్రం వినండి, ఓకేనా? ఛాతీలోను గొంతు నొక్కేసినట్టు ఉంటుంది, వేడిగా మంటలుగా ఉంటది. నెక్స్ట్ నీరసంగా ఉంటది, మత్తుగా ఉండిపోయి కాళ్ళు చేతులు బాగా లాగినట్టు ఉంటది. వాళ్ళకి నాజా ఇచ్చినామనుకో, నాజా 200 డోస్ ఇస్తే ఆ పాము విషయం నుంచి బయటికి తీసుకొస్తుంది. అందుకని చాలా మంది ఏం చేస్తారు, పాము గారు ఇచ్చింది అనగానే ఏదని చూడరు, నాజా ట్రీట్మెంట్స్ 200 ఇచ్చేస్తుంటారు రిపీటెడ్ గా. అట తప్పు. ఎందుకంటే హనుమాన్ గారు ఇంతకుముందే మనం చదువుకున్నాం, ఈ పలానా రోగానికి పలానా మందని ఎప్పుడు ఉండదని కదా. మళ్ళీ అన్నప్పుడు మళ్ళీ అదే తప్పు ఎందుకు చేయాలి మనం? చాలా మంది మోషన్కో మందు, కడుపు నొప్పికో మందు అట్లా కాదు కదా హనుమాన్ గారు చెప్పింది. కల చెందిన ప్రాణశక్తి ఏ సిమ్టమ్స్ ద్వారా మనకు వ్యక్తం అవుతుందో ఆ సిమ్టమ్స్ సిమిలారిటీ ఇచ్చినట్టు ఇవ్వమన్నారు. కానీ అందుకని హోమియో ఔషధ గుణదీపిక కాదు మనది, హోమియో ఔషధ శారీరక గుణదీపిక. మనం గుర్తుపెట్టుకోండి, ఔషధ గుణదీపిక కాదు. అంటే మెడిసిన్ యొక్క సిమ్టమ్స్ ఒకటే కాదు, ఆ మెడిసిన్ శరీరం మీద వేసినప్పుడు ఏ లక్షణాలు చూపిస్తుందో ఒక 1,00,000 మంది మీద ప్రయోగం చేసినప్పుడు ఇచ్చిన మెటీరియల్ కాదు. కానీ హోమియో ఔషధ శారీరక గుణదీపిక హోమియోది. అంతేగాని ఔషధం అంటే ఔషధం లక్షణాలే కాదు. ఇప్పుడు చక్కెర పుల్ల తీయగా ఉంటుందా అంటే చక్కెర తీయ ఉంటుంది, మనం తిన్నప్పుడు తీయ ఉంటుంది. అంటే దాని లక్షణం అని కాదు, మనం తిన్నప్పుడు ఆ లక్షణం వస్తుంది. చింతపండు పుల్లగా ఉంటుంది అంటే పుల్లగా ఉండదు, మనం తిన్నప్పుడు నాలుగు అది పుల్లగా కనిపిస్తుంది. అంటే ఇది శరీర గుణదీపిక. అట్లా అటువంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మాత్రమే నాజా ఇవ్వండి, కానీ పాము గరిస్తే నాజా మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే హోమియో మీద ఫెయిత్ పోతుంది. ఎప్పుడు అట్లా చేయొద్దు, ఎందుకంటే హనుమాన్ గారు అట్లా ఇవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ డ్రగ్ వైపరా. నేను తర్వాత మీకు ఈ నోట్స్ షేర్ చేస్తాను. వైపరాలో పొరలపాము కరిచిన వ్యక్తికి ఈ ఔషధం తరచూ సూచించబడదు. ఉండొచ్చని మనకు హెల్ప్ చేసాం. ఆల్రెడీ ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు గైడ్ చేస్తున్నట్టే. పొరలపాము అంటే కట్లపాము అట్లా కరిచినప్పుడు ఈ లక్షణాలు ఉండొచ్చు, మీకు వైపరా సింప్టమ్స్ కావచ్చు. నీటి కొరకు దాహం, క్రమంగా స్పృహ కోల్పోవడానికి లక్షణాలు ప్రధానంగా ఈ మందు వాడవలసిన వారి ఎందుకు ఉండును. ఏ లక్షణాలు ఉంటాయి? నీటి కొరకు దాహం, క్రమంగా స్పృహ కోల్పోతుంది. దాహం, విపరీతమైన దాహం ఉంటుంది, స్పృహ కోల్పోతుంటారు. పాము చే కరవబడిన దేహభాగం తప్ప మిగిలిన దేహభాగంలోపై చెమటలు పట్టును. శరీరం యొక్క మిగతా వాటిలో చెమటలు పడతాయి. నెక్స్ట్, కొందరెందు నల్లని స్రావములు రక్తంగా నల్లగా ఉంటాయి. మణికట్టు వద్ద, మోచేటి వద్ద పల్స్ దాదాపుగా ఆగిపోతుంది, అంటే చాలా డేంజరస్ కండిషన్. నెక్స్ట్, దేహం చల్లబడి నల్లని చుక్కలు ఆరంభమగును. అవసరం బట్టి 1 గంట కాల వ్యవధిని ఇస్తూ 2-3 మోతాదులు కూడా ఔషధంగా ఇవ్వవచ్చు. ఎందుకు? పేషెంట్ ఈస్ ఇన్ గ్రేవ్ కండిషన్. అందుకని మరి ఇవన్నీ మేము నేర్చుకుని వైద్యం చేయొచ్చా అని అడగవచ్చు.
ఇవి మొత్తం మీరు ఆయుధాలను మాత్రం సిద్ధంగా ఉంచుకోవాలి. మీరు ప్రయోగం చేస్తారా చేయరనేది మాస్టర్ గారి దయ. ఎందుకంటే ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితుల ప్రాణం మందు వేస్తే ప్రాణం బతుకుతుంది, మందు వేయకపోతే ప్రాణం చనిపోతుంది, ఆ ప్రాణం వెళ్ళిపోతుంది అన్నప్పుడు మాత్రం మాస్టర్ గారు నమస్కారం చేసుకుని వేసి మీరు ఏం చేసి మీరు పంపించాలంటే పంపించుకొని కొన్ని రిజర్వ్ మందుల నుంచి పంపించండి. కానీ ఎందుకంటే మీరు చదువుకున్న ఆ యొక్క విజ్ఞానం ఆ నిమిషాన్ని మీకు పనికి వస్తుంది. అందుకని ఖచ్చితంగా చదవండి. ఇది ఎమర్జెన్సీ కదా, నేను చదువుకుంటే మీ తర్వాత చేయగలనా అంటే అట్లా కాదు. మాస్టర్ గారు వర్క్ చేసుకుంటారని ఒక డెడికేషన్ బట్టి. ఓకే, అట్లా ఉంటుంది మేడం. అటువంటి కండిషన్ మీకు సిమ్టమ్స్ అన్ని సరిపోయిన అనిపించినాయి, భయపడ 200 వేసేసి పంపించండి. మీరు పంపించాలనుకున్న దగ్గర, ఎందుకంటే టైం ఉండదు, టైం ఇయ్యదు. fullness and unbearable pains as if limb would burst must keep them elevated, sits with feet height. ఆ కరిచిన కాలు మొత్తం కూడా ఉబ్బిపోయినట్టుండి పగిలిపోతుంది అన్నట్టు ఉంటది, అంత వాపు ఉంటుంది. నేను చూసిన వైపర అవసరం కేసులో ఒకసారి వైపర్ 200 ఇచ్చిన అయిన తర్వాత మస్ట్ కీప్ దెమ్ ఎలివేటెడ్. వాడు కింద పెడితే కాలు మొత్తం బరువుగా ఉంటుంది, కాలు ఎత్తి పట్టుకోవాలి ఎవరన్నారు పక్కన, అట్లా పట్టుకుంటే హైగా ఉంటాడు. కొంచెం కిందికి పెడితే ఇబ్బంది. అయితే హైబెరికంలో కూడా ఈ సిమ్టమ్ ఉంటుంది. పెయిన్ అగ్రవేషన్ ఫ్రమ్ లెట్టింగ్ ద లెగ్స్ డౌన్, హ్యాంగ్ డౌన్, మళ్ళీ బెటర్ బై ఎలివేటెడ్. వైపర్ కూడా ఆ సిమ్టమ్ ఉంటుంది. లెట్టింగ్ డౌన్ అంటే కిందికి వేలాడదీస్తే కాలు ఆ ఉబ్బినట్టుండి విపరీతమైన పగిలినట్టుండి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మొత్తం వాచి ఉండి బ్లడ్ మొత్తం కూడా ఇట్లా మొత్తం ఇట్లా ఇంత ఉన్న చేతి ఇంత అవుతుంది. సెల్యులైటిస్, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇవన్నీ లోకల్ సిమ్టమ్సే ఉంటాయి వైపరాలో, జనరల్ సిమ్టమ్స్ ఉండవు. ఒకసారి ఏమైంది, నకల్పల్లి నుంచి ఒక చిన్న అబ్బాయి వచ్చిండు, 11-12 years మధ్య. వాడికి ఈ కట్ల పాము కరిచింది. కరిచిన తర్వాత వాడు తీసుకొచ్చే వరకు మొత్తం ఈ చేతి ఇంతవరకు మొత్తం ఇంత లావు ఉబ్బి ఉండి మొత్తం ఇట్లా బ్లడ్ కారుతుంది. అప్పుడు వైపరా 200 ఇచ్చేసి, అప్పుడు నేను ఇంకా బిహెచ్ఎంఎస్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను కోర్సు, వైపరా 200 ఇచ్చేసి హాస్పిటల్కి పంపించేసినాను. హాస్పిటల్ పంపించిన తర్వాత అక్కడ కూడా సింటమెటిక్ ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత వాడు సర్వైవ్ అయినాడు, వాడు బాగున్నాడు. సరే ఈ వైద్యమా ఆ వైద్యమా అవసరం లేదు నాకు, ఎందుకంటే అది లిమిటేషన్స్. ఏ వైద్యమైనా కానీ పరిపూర్ణ ఆరోగ్యము సక్రమంగా విధానంలో జరగడమే ముఖ్యం. అయిన తర్వాత పంపించిన తర్వాత వాడు చాలా సర్వైవ్ అయినాడు. అయిన తర్వాత మళ్ళీ అవసరం ఉంటే 2 డోసులు కూడా అవసరం పడితే వేయచ్చు. అట్లా ఉంటుంది. యాక్ట్స్ ఆన్ బ్లడ్ అండ్ బ్లడ్ వెసల్స్ కాజింగ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వెయిన్స్ అండ్ హెమరేజెస్. సీరలు మొత్తం ఇట్లా ఉబ్బి ఉండి రక్తం మొత్తం పారుతూ ఉంటుంది. బ్లడ్ వెసల్స్ మీద పాయిజన్ అయిపోతుంది. అప్పుడు మీకు వైపరా 200 డోస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకేనా? ఇది వైపరాల యొక్క లక్షణాలు. ఒకటేమో మొత్తం వాచి ఉండి ఇన్ఫ్లమేషన్ ఉండి కిందికి వేస్తే గుంజినట్టు ఉంటుంది, కొంచెం పైకి తీసుకొని మళ్ళీ హాయిగా ఎవరైనా పట్టుకున్నట్టు ఎత్తినట్టు పట్టుకుంటే బాగుంటుంది. ఈ లక్షణం వైపరాలు ఉంటుంది. నెక్స్ట్ శరీరం దాహం ఉంటుంది, క్రమంగా స్పృహ కోల్పోవట. నెక్స్ట్ పామచే కరవబడిన దేహభాగం తప్ప మిగిలిన దేహభాగంపై చెమటలు పట్టు, అందులో కాకుండా మిగతా దానిలో మాత్రం చెమటలు పడుతుంది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మీరు భయపడటం ఇచ్చవచ్చు. ఇది సంపూర్ణం స్నేక్ బైట్స్. ఓకేనా? హైపరికం, ఎందుకంటే అది దాని యాక్షన్ పెథలాజికల్ కూడా అది ఇండికేట్ కావాలి. పెథలాజికల్ లెవెల్లో కూడా, ఎందుకంటే డిసీజ్ మొత్తం పెథలాజికల్ లెవెల్లో ఉంటుంది, అందుకని అది కూడా మ్యాచ్ కావాల్సి వస్తుంది. అందుకని హైపరికం పనిచేయదు. న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉంటే న్యూరల్ అది కూడా చూసుకోవచ్చు. ఓకే, అందుకని వైపరా అనేది మంచి. నెక్స్ట్ రైట్ బైట్ అయిపోయిందా సార్? ఎలుక కాటు అయిపోయిందా? కాలేదు సార్. నో సార్, ఎలుక పిల్లి అవ్వలేదు సార్. ఓకే, పిల్లిది కాలేదు, ఎలుక కాదండి, అంతే కదా? సరే,
ఎలుక కాటు మనం ఏం ఇస్తాం చెప్పండి? 2 కాదు సార్. ఎలుక కాటులో ఏం సిమ్టమ్స్ ఉంటాయి, మనం ఏం మంది ఇస్తాం? పళ్ళు చాలా లోతుగా సార్. తీసి ఎడంపాలు ఇస్తాం. రెండు ఘాట్లు గట్టిగా పడతాయి అంతవరకు తెలుసు. ఓకే, ఏం మంది ఇస్తాం? ఎడంపాలు. తేజస్విని, గుడ్, చదివినట్టు అనమాట. ఎందుకంటే పోయినసారి మనం చెప్పుకున్నాం ఈ పాయింట్ కదా, కానీ రాయండి ఒకసారి. అదే నేను మళ్ళీ 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 ఎందుకంటే ఒకసారి వింటే మైండ్లో పడదు, మళ్ళీ రాయండి. రాస్తే అది మైండ్లో ప్రెస్ అయిపోతుంది, ప్రింటింగ్ ప్రెస్ లాగా అయిపోతుంది. ఓకేనా? లాస్ట్ వీక్ నోట్స్ పంపించండి సార్. లాస్ట్ వీక్ నోట్స్ పంపించండి సార్. సార్ ఖచ్చితంగా పంపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ర్యాట్ బ్యాట్స్ లో ఇది ఇట్లా కూర్చున్నట్టు ఉంటది, ఎలక పండ్లు కూర్చున్నట్టు ఉంటాయి. అప్పుడు అందుకని మనం ఏం చేస్తాం? ఎడంపాల్ 200, 6 ఒక డోస్ ఇస్తాం. ఇస్తే క్లియర్ అయిపోతుంది. ఒక్క నిమిషం తీసుకుంటాం. Sorry for the disturbance. Okay. అయితే ఎలుక ఘాట్లలో మనం ఏం చేస్తామంటే 2 పొడిచినట్లు ఉంటాయి. అందుకని మనం ఎడంపాల్ 6 తో వైద్యం స్టార్ట్ చేస్తాం. సేమ్ ఆర్నిక అలాగనే కండిషన్ బట్టి ఎడంపాల్ 6 ని అవసరాన్ని బట్టి రిపీట్ చేస్తాం. రిపీట్ చేసినప్పుడు పాకినట్లు ఉండదు కదా సార్, లెడంపాలు పాకినట్లు ఉంటాయి కదా, కూర్చున్నట్లే ఉంది కదా. కూర్చున్నట్లు కాదు, అక్కడ మొనదేలిన వస్తువులు కూర్చున్నప్పుడు జరుగు వైద్యం. పంక్చర్డ్ ఇంజరీస్, ఎగ్జాక్ట్లీ. పంక్చర్డ్ ఇంజరీస్ ఇక్కడ ఈ సిమ్టమ్ మ్యాచ్ అవుతుంది అనమాట. అందుకని మీకు వేరే సిమ్టమ్ ఉంటే వేరే ఇవ్వచ్చు, అట్లనే లేదు. అందుకని చెప్తున్నా, సిమ్టమ్ ప్రకారమే పోవాలి. మోస్ట్లీ ఎడప్పాలు ఇండికేట్ అవుతుంటది ఎలుక ఘాట్లలో. ఎక్నేషియా కూడా ఇవ్వాలండి. ఎగ్నీషియా పైపుతో ఇవ్వండి. ఎగ్నీషియా పైపుతో ఇవ్వండి. ఓకే, అందుకని ర్యాట్ బైట్స్ లో ఫస్ట్ పెట్టుకోండి. ఇందులో ఫస్ట్ ఏం చేస్తాం? కరిచిన తర్వాత ర్యాట్ బైట్స్ లో ఫస్ట్ ఎడింగ్, స్టాప్ ద బ్లీడింగ్, యాంటీ హెమరేజిక్ ట్రీట్మెంట్ పెట్టుకోండి. బ్లడ్ ఫస్ట్ కొన్ని బాగా చుంచెలికలు గారిస్తే రక్తం కారుతుంటుంది. అప్పుడు యాంటీ హెమరేజిక్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలా? అడిగినా లేపండి. బ్లడ్ ఆపడానికి ఏమంది ఇవ్వాలి? ఫైకస్ రిలీజియోసా ఇవ్వాలి. ఓకే, నేను అడిగిన చెప్పండి సార్ ఈసారి. ఓకే, ఫైకస్ మదర్ టీచర్ వాళ్ళకి అక్కడ అప్లైగా చేయాలి, నోట్లో కూడా పోయాలి. అప్పుడు బ్లడ్ ఆగిపోతుంది. ఓకేనా? దాని తర్వాత అప్పుడు ఏం చేయాలి? పైపోతగా ఏం చేయాలి? ఇగ్నిషియా. రఘురామ్ గారు ఎగ్నిషియా ఇవ్వాలి సార్. తర్వాత ఎడంపాలు. ఎగ్నిషియా ఏంది? మదర్ టీచరా? 6 30 200 ఎంత? 6 ఇవ్వాలి. 6 పైపుతగా పైపుత ఏమి ఇస్తాం?
పైపోతగా ఏమి ఇస్తాం సార్? ఇగ్నిషియా ఎగ్నీషియా మొదటి నుంచి చరిస్తాం కదా. ఓకే, ఒక్క నిమిషం సార్. స్క్రీన్ వేరుగా అనిపిస్తుంది, కెమెరా వేరే అనిపిస్తుంది. లైట్ ఎక్కువ వచ్చింది. గ్లాస్ ఏం పడదు. ఇబ్బంది అవుతుంది. అనిపించట్లేదు. ఓకేనా సార్? ఇప్పుడు క్లియర్. చెప్పండి. పైపోతగా ఇగ్నిషియా మొదటి నుంచి చరిస్తాం. దాని తర్వాత రెడంపాల్ 6 ఇంటర్నల్ ట్రీట్మెంట్. రెడంపాల్ 6 వాళ్ళకి 3-4 డోసులు ఇస్తే అది క్లియర్, మోస్ట్లీ క్లియర్ అయిపోతుంది. అవసరం ఉంటే నెక్స్ట్ డే 30 ఇంకో డోసు ఇస్తాం. ఇది ఎలుకకాటు జరుగు వైద్యం సార్. సార్ హైపరికం మొదటి నుంచి ఇవ్వచ్చా? హైపేరికం మొదటి నుంచి ఇవ్వద్దు సార్, ఎగ్నీషియా మొదటి నుంచి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఎలుకకాటు వైద్యం. నెక్స్ట్ పిల్లికాటు వైద్యం. నెక్స్ట్ హెడింగ్ పిల్లికాటు వైద్యం. పిల్లికాటులో మాత్రం మోస్ట్లీ బ్లీడింగ్ ఉంటుంది, బాగా ఇట్లా కొరుకుతుంది కదా అది. అందుకని అప్పుడు ఏం చేయాలా? ఆనంద్ సార్, కంచర్ల ఆనంద్ సార్, ఏమంది ఇద్దాం. ఫస్ట్ ఏం చేయాలా? క్యాట్ బైట్ అంటే నేను మీకు నోట్స్ షేర్ చేసినప్పుడు క్యాట్ బైట్ ర్యాట్ బైట్ కామన్ గా ఉంటుంది, కానీ మీరు మాత్రం నోట్స్ తయారు చేసినప్పుడు మాత్రం క్యాట్ బైట్ సపరేట్ చేయండి, ర్యాట్ బైట్ సపరేట్ చేయండి. ఓకేనా? కంచర్ల ఆనంద్ సార్ చెప్తారా? ఓకే, ఏం చేద్దాం? ఇప్పుడు పిల్లి గడిచి తీసుకొచ్చినారు, ఎంబడే ఏం చేయాలి మనం? అరుణజ్యోతి గారు, స్టాప్ ద బ్లీడింగ్ ఫస్ట్. బ్లీడింగ్ ఆడుతుంది కదా సార్, బ్లీడింగ్ స్టాప్ చేయాలి. గుడ్, కరెక్ట్. ఫస్ట్ మన టార్గెట్ ఏంటి అంటే బ్లీడింగ్ ఆఫ్ చేయాలి. బ్లీడింగ్ ఆఫ్ చేయాలంటే ముందు 5 కస్టల్ మొదటి నుంచి అక్కడ వేస్తే ఎంబడే బ్లడ్ ఆగిపోతుంది. బ్లడ్ ఆగిపోతే ఇంకప్పుడు మనం అనేది ఏం చేసుకోవాలని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలా? పైపోతే ఏమి ఇవ్వాలా? పిల్లికాట్ల ఎగ్నీషియా మొదటి. ఎగ్నీషియా మొదటి నుంచి. గుడ్, యాంటీబయాటిక్ ఎగ్నీషియా మొదటి నుంచి అక్కడ పైపోతగా పూయాలి. అయిన తర్వాత ఇప్పుడు వైద్యం మారుతుంది కొంచెం. ఇక్కడ ఏమైంది అనే దాన్ని బట్టి, ఆ లక్షణాలను బట్టి మనం చేయాలి. ఓన్లీ పిల్లి 2 పండ్లు పడ్డాయనుకో, అప్పుడు లెడంపాలు ఇస్తాం. ఓకేనా? ఓన్లీ పిల్లి 2 ఘాట్లు చిన్నగా పడ్డాయనుకో, చిన్నవను పెద్దను, అప్పుడు పంక్చర్ ఇంజరీస్ కింద మనం లెడంపాలు ఇస్తాం. అట్లా కాకుండా కరిచింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? బెల్లడోనా. ఇందులో మీకు ఇచ్చిన నోట్స్లో అది ఉండదు, అందుకని మళ్ళీ నేను సెపరేట్ చేయమండి. బెల్లడోనా ట్రీట్మెంటే ఇవ్వాలి. ఎందుకు? అది కరిచిందంటే ఇట్ ఈస్ ఇన్ ఫ్యూరియస్ స్టేజ్, అది కూడా బాగా కోపంగా ఉంది, లేకపోతే అట్లా కరవదు కదా. అందుకని బెల్లడోనా మోస్ట్లీ ఇండికేట్ కావచ్చు. అందుకని మీకు షేర్ చేసిన నోట్స్లో అది ఉండదు, అందుకని మళ్ళీ చెప్తున్నా, అది రాసుకోండి ఆ పాయింట్. బైట్స్లో నెంబర్ 1 క్యాట్ బైట్లో ఫస్ట్ పంక్చర్డ్ ఇంజురీస్ ఉండి నొప్పి ఏమన్నా పైకి పాకుచున్నట్లున్న ఎడల రెడంపాల్ 6తో వైద్యంను ప్రారంభించవలెను. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే నొప్పి, మంట, వేడిగా ఉన్నప్పుడెలా
బెల్లడోనా 30తో వైద్యము ప్రారంభించవలను. అవసరాన్ని బట్టి బెల్లడోనా 30 2-3 మోతాదులు ఇచ్చి తర్వాత రోజు విడిచి రోజు 30 ఇంకో డోస్ ఇస్తే సివియారిటీని బట్టే సేమ్ డాగ్ బైట్ లో చదువుకున్న మాదిరిగానే రాసుకోండి. డాగ్ బైట్ లో చదువుకున్న మాదిరిగానే ఇవ్వాలా సార్? బెల్లడోనా 30 స్టార్ట్ చేయాలి. 6 పని చేయదు, 30తోనే స్టార్ట్ చేయాలి. 6 ఉంటుంది, ఎందుకంటే అది కంప్లీట్ వెజిటబుల్, అందులో కంప్లీట్ ప్రూవింగ్స్ రావు. కొన్ని రెమెడీస్ ప్లాంట్స్ 6లో ప్రూవ్ కావు ఎక్కువ, అందుకని బెల్లడోనా మాత్రం 30తోనే ఎక్కువ వాడతాం. ఓకేనా? నెక్స్ట్ పైపుతగా ఇంతకుముందు చదువుకున్న ఎగ్నీషియా ఇస్తున్నాం. ఇంటర్నల్ ట్రీట్మెంట్ లెడంపాలు బెల్లడోనా. ఇప్పుడు పిల్లి కాట్ అయిపోయింది, రాట్ బైట్ అయిపోయింది. అందరు క్లియరా? పర్లేదా? ఓకే, నో డౌట్. దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్దర్. నెక్స్ట్ monkey bite ఆర్ హ్యూమన్ బైట్, రెండిట్లో కూడా మంకీ బైట్ ఆర్ హ్యూమన్ బైట్. అప్పుడు ముందు ఏం చేయాలా? బ్లడ్ని ఆపేస్తాం కదా, ఎగ్నీషియా ఇది ఫైగసిల్ మొదటి చేసేసి బ్లడ్ని ఆపేస్తాం. ఆపేసిన తర్వాత పైపు దగ్గర ఎక్స్టర్నల్ ఏమి ఇస్తాం? నౌషిన్ ఏమిస్తాం తల్లి? పైపుతో ఏమిస్తాం? కోతి గడిచింది, పైపుతో ఏం మంది వేస్తాం? ఓకే, సరే. అరుణజ్యోతి గారు, ప్రగతి గారు, ఏనా మంకీ అరిచి తీసుకొచ్చినారు పేషెంట్ మా దగ్గరికి. వివేకానంద గారు, ఇగ్నిషియా మొదటి టీచరే సార్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ముందైతే బ్లడ్ కారుతానేమో ఫస్ట్ వైకసిల్ వేస్తాం, అవునా లేదా? బ్లడ్ కారం అయిపోయిన తర్వాత అక్కడ ఎగ్నీషియా మొదటి చెప్పాలి. యాంటీపాయిజన్, అదే యాంటీపాయిజన్ వేస్తే అక్కడ విషయాన్ని హరిస్తాం. అక్కడ నుంచి అయిన తర్వాత అప్పుడు ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇది. ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఏమి ఇస్తాం? బెల్లడోనా బెల్లడోనా 30తో వైద్యాన్ని ప్రారంభిస్తాం. బెల్లడోనా 30తో ఒక డోస్ వేసి 3 days వరుసగా డైలీ ఒక డోస్ వేసి తర్వాత మళ్ళీ అవసరం ఉంటే ఆల్టర్నేట్ డేస్ వచ్చుకుంటూ ఇంజురీ యొక్క సైజుని బట్టి ఇస్తాం. ఓకేనా? అందుకని మళ్ళీ ఆల్రెడీ మీకు ఎలాబరేట్గా చెప్పిన కదా ఇందులో డాగ్ బైట్ లో, అందుకని మళ్ళీ చెప్పండి. ఓకేనా? బెల్లడోనా 30 ఒక డోస్ 3 డోసులు వేసి ఆల్టర్నేట్ డేస్కి మళ్ళీ వేసి ఇంజురీ తీవ్రతను బట్టి పొటెన్షియల్ కానీ దాన్ని బట్టి పెరుగుతాయి. ఓకేనా? కోతులలో కూడా మంచి కోతులు, పిచ్చి కోతులు ఉంటాయి సార్? కరెక్ట్, మంచి పాయింట్. ఉండొచ్చు, ఎందుకంటే మామూలుగా మనం చూసేవన్నిటికి చూస్తున్నది కొన్ని చెప్తే ఇంట్లో ఉంటాయి, చేస్తుంటాయి. అవి మంచి కోతులు ఉండొచ్చు, కొంచెం సామ్యం ఉండొచ్చు. పిచ్చి కోతులు అంటే కొన్ని దగ్గరకు దగ్గరికి చూడకుండా అవే మనం భయపెడుతుంటాయి. చిన్నపిల్లలు ఉంటే అవి కరుస్తున్నట్టు చిన్నపిల్లలు చాలా భయపడతాయి. చిన్నపిల్లలు చూస్తే అవి పిచ్చి కోతులు అనలేం కానీ ఫ్యూరియస్ అంటే కోపంగా ఉండే కోతులు అనొచ్చు, కోపం ఎక్కువ దానికి. సేమ్ బెల్లడోనా. అయితే అందులో కోతుల్లో కూడా కొండ ముచ్చులని వేరే ఉంటాయి, అవి కొంచెం వైలెంట్ ఉంటాయి. అవి మాత్రం బెల్లడోనా కిందకి వస్తుంది. ఓకేనా? నవ్వకూడదు సార్, నవ్వకూడదు. కోతిని చూసినప్పుడు నవ్వకూడదు, చాలా దానికి బాగా కోపం వచ్చేస్తుంది. ఓకే, క్రిటికల్ పాయింట్ ఇది. ఓకే, సరే, థ్యాంక్ యూ. ఎందుకంటే దాన్ని అవహేళన చేస్తున్నాడు, కోపం వస్తుంది కోతికి. ఓకే, నెక్స్ట్. ప్రతి ఒక్కటి అంతే సార్, ఇన్స్టింక్ట్. ఇంతకుముందు మనం చదువుకునే మనకు ఈకే గారు ఇచ్చింది ఉంది కదా విషయంతో అని, అంతే. మన ఇన్స్టింక్ట్స్ వాడికి ప్రసారం అవుతాయి. మనం దాన్ని హేళన చేస్తున్నా అనిపిస్తే దానికి కూడా హేళన చేసిన అనిపించి కోపం వస్తుంది. మనం భక్తితో అనిపించనుకో, హనుమాన్ అని అనిపించింది అనుకో కోతిని చూస్తే, అప్పుడు గర్వం అండి, దానికి కూడా గర్వాలు అనిపించదు.
నెక్స్ట్ ఇది హ్యూమన్ బైట్ ఆర్ మంకీ బైట్. నెక్స్ట్ గొంగలి పురుగు పాకుట. గొంగలి పురుగు పాకింది అనుకో ఏం వైద్యం చేస్తాం చెప్పండి. గొంగలి పురుగు పాకితే ఏం సిమ్టమ్స్ వస్తాయి? ఎవరున్నారు చెప్పండి. రఘురామ్ గారు, నౌషిన్. దురద పడుతుంది సార్. దురద పెడుతుంది, కరెక్ట్. దురద పెడితే కరెక్ట్ గా ఫస్ట్ వచ్చేది దురద. ఇంకో పాయింట్ మంట. మంట ఉంటది బాగా, మంట బాగా ఉంటది. గొంగలి పురుగు పాకినప్పుడు దురద, విపరీతమైన మంట 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 ఉంటది. అక్కడ ఎర్రగా అయిపోతుంది, వాపు వస్తుంది. అవునలే, రెడ్నెస్ ఉంది, ఇచ్చింగ్ ఉంది, బర్నింగ్ ఉంది, పొడుస్తున్నట్లు మంట ఉంటది. అప్పుడు ఏ మంది ఇస్తాం చెప్పండి. ఎపిస్మెల్ సార్. గుడ్. అమ్మ మీకు వచ్చేసినట్టే ఇంకా వైద్యం అయితే అలా కదా. అంతే, అంతకుమించి వైద్యం ఏం కాదు. ఏదైనా సరే బేసిక్ నేర్చుకుంటే అది ఏంగానే వేయచ్చు. ఏంగా వేసినా మనిషితో మారం కదా. అట్లా ఏ సిమ్టమ్ బట్టి వైద్యం. అందుకని అప్పుడు ఆ సిమ్టమ్స్ ఉంటే మనం ఏం చేస్తున్నాం, ఎపి6 కరిచిన ఎంబడి ఫస్ట్ డోస్ చేయాలి. అవసరం ఉంటే మళ్ళీ 5-10 minutes మళ్ళీ ఇంకో డోస్ వేయాలి. మళ్ళీ ఒక 5-10 minutes ఇంకో డోస్ వేయాలి. అప్పుడు మొత్తం అది క్లియర్ అయిపోతుంది, అప్పుడు తగ్గిపోతుంది. అందుకని మనం ఎపి6తో వైద్యాన్ని ప్రారంభించి అవసరం బట్టి 30తో వైద్యాన్ని కంప్లీట్ చేయొచ్చు. 30 ఇంకో డోస్ ఇచ్చిన అనుకో కంప్లీట్గా ఆ దురద అంతా వెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ గొంగలి పురుగు గారు వస్తే ఈ వైద్యం చేస్తాం. పైపుతో ఏమి ఇస్తాం? పైపుతో ఏమి ఇస్తాం? ఎగ్నీషియం మరణించారు. ఇంకా అన్ని కాట్లకు అంతే, ఏ కాటు ఉన్నా సరే ఎగ్నీషియం మరణించారు ఇస్తాం. నెక్స్ట్ ఇంకో జెర్రీ కాటు. జెర్రీ కాటులో ఏముంటాయి? జెర్రీ మామూలు మనం చూస్తూనే ఉంటాం. జెర్రీ చాలా మంది చూస్తూనే ఉంటాం. జెర్రీ వాకింది అంటాం. జెర్రీ ఇది కొంచెం డెప్త్ చదవాల్సి వస్తుంది జెర్రీ కాటు. ఎందుకంటే మనకు ఎక్కువ మటుకు జెర్రీ కాట్లు ఎక్కువ వస్తుంటాయి పేషెంట్. ఇంకోటి దాని యొక్క కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా జెర్రీ గరిస్తే ఉంటాయి. వినరా? జెర్రీ గడిచిన తర్వాత 1-2 years తర్వాత కూడా వర్షం పడే మేఘావృతం అయినప్పుడు దురదలు వస్తుంటాయి. అది పాయిజన్ కొంచెం ఎక్కువ ఉండి కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళు ఎంబడే చెప్తారు, సార్ జెర్రీ గడిచిందంటే అవును సార్ అని చెప్తారు. ఆకాశం ఉరుముతుంటే ఎంబడే దురదలు వచ్చేస్తాయి. అవి కాంప్లికేషన్స్. ఎక్యూట్లో కాదు, ఎక్యూట్ అండ్ క్రానిక్. అందుకని జెర్రీ కాట్లు మాత్రం ఎక్యూట్ అండ్ క్రానిక్ కిందగా చదువుకోవాలి. ఓకేనా? అందుకని జెర్రీ కాట్లో ఫస్ట్ ఎక్యూట్ కండిషన్స్ చదువుకుందాం. రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. జెర్రీ కాట్లో ఎక్యూట్ కండిషన్. ఎక్యూట్ కండిషన్స్ లో పైపోత. ఎక్యూట్ కండిషన్ అంటే తరుణ వ్యాధి అని, అంటే అప్పటిదప్పుడు వచ్చిందని. జెర్రీ గరిస్తే పైపోత ఏం ఫస్ట్ ఏమి ఇస్తాం? ఎందుకంటే ఇది మళ్ళీ చెప్పుకుందామని. ఎందుకంటే వాడు కనీసము వాడు రాగానే ఫస్ట్ ఎగ్నీషియం మొదటి పూయాలని తెలిస్తే తర్వాత మందు కనీసం బుక్ చూసని చదువుకుంటాం. అందుకని ఫస్ట్ అయితే ఎగ్నీషియా మొదటి పైన పూయాలి. బ్లడ్ ఏం కారాదు ఇంట్లో. గొంగలి పురుగు వాకితే జెర్రీ గారు వస్తే కానీ అక్కడ బ్లడ్ ఏం కారాదు. అందుకని మెగసిల్ అవసరం లేదు. ఎగ్నీషియా మొదటి ఇక్కడ పూస్తాం ఎక్స్టర్నల్ గా. ఎగ్నీషియా మొదటి పూసిన తర్వాత ఇంటర్నల్ గా ఏమి ఇస్తాం? జెర్రీ గారు వస్తే ఏమి ఇస్తాం? అక్కడ ఏముంటది? జెర్రీ గారు వస్తే ఎపిస్మెల్ ఉంటుంది. ఎక్కువ మటుకు ఎపిస్మెల్ లక్షణాలు ఉంటది. మంట, వాపు, దురద, సూలుతో కూర్చున్నట్లు మంట లేస్తుంటది. ఎపి6తో వైద్యాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే మీకు షేర్ చేసిన అవసరం ఇలా ఉండదు. అందుకని మళ్ళీ మీకు షేర్ చేస్తే కానీ మళ్ళీ మీరు మిస్గైడ్ కావద్దని చెప్తున్నా. మళ్ళీ ఆ పాయింట్. ఎపి6తో వైద్యం స్టార్ట్ చేయండి, 30తో కాదు. ఎపి6తో వైద్యం చేసి 2 డోసుల తర్వాత అవసరం ఉంటే 30 ఇంకో డోస్ వేసి మళ్ళీ 1-2 days తర్వాత ఇంకా మంట కానీ నొప్పి కానీ దురద కానీ ఇంకా ఉంటే 200 ఇంకో డోస్ వేయండి. ఖచ్చితంగా వేయండి. 200 వేయండి. ఇందులో మాత్రం జెర్రీ కాట్లలో మాత్రం రాసుకోండి పాయింట్. తప్పకుండా ఎపిస్ 200 వేయవలెను చివరికి.
ఎపిస్ 200 ఒక 1 డోస్ వేసిన తర్వాత ఇంకా ఏమైనా దురద ఉంటే ఇంకా ఒక 1-2 వీక్స్ తర్వాత 1-2 వారముల తర్వాత దురద ఇంకా ఉండేటలా 2 వారముల తర్వాత తూజా 200 ఒక డోసు వేయవలెను ఖచ్చితంగా. అంతవరకు అయితే ఎపిస్తో వైద్యం కంప్లీట్ చేయండి. ఎపిస్ 6 తర్వాత 30 తర్వాత 200 వైద్యం అయిన తర్వాత ఈ 2 వారాల తర్వాత తూజా 200 ఒకటి ఖచ్చితంగా వేయాలి జర్రికాటలలో మాత్రం. ఎందుకు? కాంప్లికేషన్స్ ఎక్కువ జర్రిలా. పాము కానీ తేలు కానీ ఏదైనా సరే ఆ నిమిషంగా అయిపోతుంది, ఉండదు. కానీ జర్రిది మాత్రం ఎప్పటికీ ఉంటుంది. అందుకని జర్రికాటలలో మాత్రం మీరు తూజా 200 ఖచ్చితంగా వేయాలి. అంటే సార్ 30తో మనం కంప్లీట్ అయిపోయింది, 30తోనే వాళ్ళకి క్యూర్ అయిపోయింది, అయినా కూడా తూజా 200 ఒక డోస్ వేయాలా? ఖచ్చితంగా వేయండి. ఎందుకంటే ఒక్కోసారి ఏమైతే మొత్తం తగ్గినట్టు ఉంటుంది, తర్వాత ఎప్పుడో సంవత్సరంకి 6 నెలల తర్వాత వర్షం పడే సూచనలు వచ్చినట్టు మళ్ళీ అప్పుడు దురద స్టార్ట్ అవుతుంది. అయ్యో అప్పుడు మనం దాన్ని కంప్లీట్ తగ్గించుకోలేదని బాధ అనిపిస్తుంది. అందుకని తూజా 200 ఒక డోస్ వేసినాం అనుకో లోపల ఉండే విషయాన్ని కూడా అది పోగొట్టగల లక్షణాలు ఉంటాయి. అందుకని అది ఇబ్బంది కాదు. ఆ తూజా 200 వేసేస్తే అది ఒకటే డోస్ ఇస్తాం కనుక ఒకవేళ విషయం అంటే పోగొడుతుంది, విషయం ఏం లేదు అనుకో అదేం పని చేయకుండా వెళ్ళిపోతుంది. అందుకని తూజా 200 కంపల్సరీ ఇవ్వండి. ఎప్పుడో గడిచింది ఇప్పుడు వచ్చింది. అది క్రానిక్ లో మనం ఇప్పుడు చదువుకుంటాం. అదే చెప్తుంది ఇప్పుడు వైద్యం, అదే చెప్పలే ఇంకా. ఇప్పుడు క్రానిక్ లో మనం చదువుకుంటాం. ఎక్యూట్స్ అయిపోయింది, ఎక్యూట్ వైద్యం చదువుకున్నాం. ఎక్యూట్ లో డౌట్ ఉంది ఎవరికైనా? ఇంకెవరైనా? జర్రికాటలలో ఎక్యూట్స్ చదువుకుంటాం. ఓకే, క్లియర్, ఇట్ ఈస్ క్లియర్ నో. ఎపిస్ 6 తర్వాత 30 తర్వాత 200 2 వారాల తర్వాత తూజా 200 ఖచ్చితంగా వేయాలి జర్రికాటలలో. ఖర్చినప్పుడైనా ఏమైనా పాకినట్టయినా ఉడకనా సార్? పాకినా కూడా లక్షణాలు పాకినా కూడా జర్రి ఎక్కువ కరవదు, పాకుతుంది. పాకినప్పుడు ఆ దురద మంట వస్తాయి. అందుకని ఏపీస్ వేయండి. ఓకేనా? లక్షణాలు ఏం లేకపోతే ఏం వేసే అవసరం లేదు. లక్షణాలు ఏమీ లేకపోతే ఎక్నీషియా పోయండి లోపలికి కూడా. లక్షణాలు ఏమి లేవనుకో ఎక్నీషియా మొదలించారు 2-3 రోజులు ఉదయం రాత్రి ఇవ్వండి, ఏదైనా విషయం ఉన్నా పోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్రానిక్. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి, మనకు 10 minutes టైం ఉంటే మీకు డౌట్స్ చెప్పేస్తాను. ఓకే, క్రానిక్ కేసెస్ లో జర్రు గడిచిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఏదో వైద్యం వాడిందో లేదో తెలియదు. అప్పుడు తర్వాత అప్పటి నుంచి కూడా ప్రతిసారి మధ్యలో వర్షం పడ్డప్పుడు కానీ వాతావరణం చల్లబడ్డప్పుడు కానీ దురదలు మంటలు వస్తున్నాయి. ఎక్కువ మటుకు బెందులు వస్తుంటాయి. అట్టికేరియా అంటారు దాన్ని, బెందులు వస్తాయి, అట్టికేరియా అంటారు. ఎందుకు వచ్చిందా అని మనం అడిగితే అంతకుముందు ఎప్పుడో జర్రి వాకింది అని చెప్తాడు. ఎప్పుడో సంవత్సరం కానీ 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ అంతకుముందు జర్రి వాకిందని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేయాలా? వైద్యం ఏం చేయాలి చెప్పండి, మీరే పని. ఇప్పుడు అంతా మీకు ఇచ్చేసినాం వైద్యం, అప్పుడు ఏం తూజా 200 ఎందుకు వేయాలి? యాంటీమయాజ్మిక్ ఇవ్వాలి. ఓకే సార్, ఒక వర్షన్ ఇది. ఇంకెవరన్నా చెప్పండి. అన్ని నేనే చెప్తే ఎట్లా? మీరు కూడా చెప్పాలి కదా. సల్ఫర్ 30 సార్. సల్ఫర్ 30 ఎందుకు ఇవ్వాలి? సల్ఫర్ 30 చెప్పండి. ఎవరు మాట్లాడేది? రఘురామ్ గారా? దురదలు లేదు సార్, దురదలు ఉంటాయి కాబట్టి సల్ఫర్ ఇవ్వాలి సార్. దురదలు ఉంటాయి. వివేకానంద గారా? దురదలు ఉంటాయి కనుక సల్ఫర్ ఇవ్వాలి. ఓకే, ఇంకో వర్షన్. ఓకే, ఇంకో చెప్తాను. మీరు ముందు మీరైతే ఓపెన్ కండి. నెక్స్ట్ ఇంకా దాని చెడ్డ లక్షణాలు పోగొట్టడానికి తూజా ఇవ్వాలి. ఏ సార్? దాని చెడు లక్షణాలు పోవటానికి తూజా ఇవ్వాలి. ఓకే, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ పోవడానికి తూజా ఇవ్వాలి. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా సరే లక్షణాన్ని బట్టే మందు వైద్యం హోమియోలో. అందుకని నేను తూజా ఇచ్చినా వాడు తప్పించడు, వాడు సల్ఫర్ ఇచ్చాడు తప్పించడు నీకు లేదు. అయితే
ఒకవేళ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాడు అక్యూట్ ఫేజ్ లో వచ్చిననుకో, అంటే బాగా విపరీతమైన మంటలు దురదలు సార్ 1-2 days నుంచి అసలు తగ్గట్లేదు సార్ అని వచ్చిననుకో, అప్పుడేమి ఇస్తాం? అప్పుడు డైరెక్ట్ తూజా ఇస్తారా? ఆర్సినిక్ ఆల్బమ్ ఆర్సినిక్ ఆల్బమ్ అక్కడ యాంగ్జైటీ టెన్షన్ అవన్నీ లేవు, ఉండవు. అవును, అవునా లేదు? అందుకని ఎపిస్ సేఫ్ ఏంటంటే ఎపిస్ అక్యూట్ ఫేజ్ లో వచ్చిండు, చాలా ఎప్పుడో 2 years బ్యాక్ 3 years బ్యాక్ కలిసింది. ఇప్పుడు 6 తో అవసరం లేదు, మోస్ట్లీ 30 డోస్ ఇస్తే ఆ మంటలు దురద ఆ అర్టికేరి అంటే ఆ బెందులు రావడం తగ్గుతుంది. ఫస్ట్ 30 డోసెస్. మళ్ళీ నెక్స్ట్ డే అవసరం ఉంటే ఇంకా ఉంది అనుకో 200 డోస్ అండి. ఫస్ట్ అక్యూట్ ఫేజ్ లో మీ దగ్గరకు వస్తారు. మోస్ట్లీ మీ దగ్గరికి కరిచిన తర్వాత అక్యూట్ ఫేజ్ లోనే వస్తారు 60% కేసెస్ లా. 40% కేసెస్ లా క్రానిక్ సార్ ఎప్పుడో బెందులు వచ్చినాయని చెప్పి వస్తారు. కానీ ఫస్ట్ అక్యూట్ ఫేజ్ లో మాత్రం మీ దగ్గరకు వచ్చేది సార్ ఎప్పుడు 2-3 years బ్యాక్ కరిచిందని కూడా చెప్పరు. మనం పేషెంట్ లో అడిగితే మాత్రమే చెప్తారు, అయ్యా మీకు అంతకుముందు ఎప్పుడైనా జరి గడిచిందా అని అడిగితే దురదద్దుర్లు బాగా వస్తున్నాయి సార్, ఇట్లా వాతావరణం చల్లబడితే వస్తుంది సార్ అని చెప్పినారు అనుకో, అయ్యా అంతకుముందు జర్రీ కానీ గడిచిందా అంటే ఏమో సార్ గుర్తులేదు కానీ ఒకసారి ఇట్లా దుప్పటి జరుపుతుంటే అప్పుడు మాత్రం జర్రీ అయితే ఉండదు సార్ అని చెప్తారు. అట్లా ఏదో చెప్తుంటారు. అప్పుడు ఏం చేయాలి మనం? ఎపిస్ 30 డోస్ ఇవ్వాలా. ఇక్కడ 6 తో మనం చేయట్లేదు, ఎందుకంటే పాయిజన్ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది, ఛానల్లో నుంచి కనుక 30 డోస్ వేసి మళ్ళీ మళ్ళీ రోజు అవసరం ఉంటే ఇంకా బెదర్ 30 ఇంకో డోస్ వేసి మళ్ళీ ఇంకా ఉంటే 30 ఇంకో డోస్, థర్డ్ డే కూడా ఇంకా 30 ఇంకో డోస్ వేసి సివియారిటీని బట్టి తర్వాత 4th day 200 డోస్ వేయండి, తగ్గిపోతుంది. అప్పుడు తగ్గిన తర్వాత మొత్తం తగ్గింది, ఇంకా కొంచెం ఏదో బెందులు ఉన్నాయి లేకపోతే అది కూడా తగ్గిపోయినాయి అంటే అప్పుడు మాత్రం పోస్ట్ అటాక్ లో తూజా 200 ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, అక్యూట్ లో ఇవ్వకండి తూజా 200. బెందులు వచ్చినాయి కదా అని ముందు, ఎందుకంటే లక్షణాలు ఎప్పుడైనా సరే హోమియోపతి ఎప్పుడు సారూప్య ఔషధ విధానమే. అందుకని ఎపిస్ తో వైద్యం కంప్లీట్ అయిన తర్వాత దద్దుర్లు అవన్నీ అయిపోయినాయి, బెందులు రావడం తగ్గిపోయింది, అన్నీ అయిపోయినాయి. అప్పుడు మీరు తూజా 200 డోస్ ఇస్తే అది ఏం చేస్తుందంటే ఏదైనా విషయం లోపల ఉన్నా కూడా అది తీసేస్తుంది. అట్లా కూడా ఒకసారి ఏమైందంటే మనం ఇచ్చిన మందు పనిచేయకపోతే ఇచ్చినా కూడా బంధువులన్నీ ఇంతే తగ్గట్లేదు, అప్పుడు మీకు సల్ఫర్ 30 కూడా వస్తుంది. ఫస్ట్ ఎపిస్ ఇస్తాం కదా, ఎపిస్ ఇచ్చినా ఎపిస్ లక్షణాలన్నీ సరిపోయినాయి, మంట ఉంది, దద్దుర్లు ఉన్నాయి, 30 ఇచ్చినాం 200 ఇచ్చినాం కానీ ఇంకా మంటలు అట్లే ఉంటున్నాయి, దురదలు అట్లే ఉంటున్నాయి అంటే అప్పుడు సల్ఫర్ 30 ఇవ్వండి, రాసుకోండి. అప్పుడు సల్ఫర్ 30 ఇస్తే అప్పుడు అది మ్యాజం సెట్ చేసి మళ్ళీ మెడిసిన్ మళ్ళీ ఎపిస్ పనిచేసేటట్టు చేస్తుంది. కానీ ఫైనల్ గా మాత్రం పోస్ట్ అటాక్ లో తూజా 200 ఇవ్వాల్సిందే. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ఎనీ డౌట్స్? చెప్పండి సార్. ఇప్పుడు క్రానిక్ కండిషన్ లో మనం ఏం చేసాం, అపిస్ తో కంప్లీట్ చేసాము. చేశాక క్రానిక్ కండిషన్ లో కూడా అక్యూట్ ఫేజ్ లో ఎపిస్ ఇస్తాం. ఓకే, అంటే దద్దుర్లు వచ్చినప్పుడు ఫస్ట్ అపిస్ తో చేస్తాం. అక్యూట్ ఫేజ్ రాసుకోండి, క్రానిక్ కండిషన్ లో అక్యూట్ ఫేజ్ అని రాసుకోండి. when he comes acute phase, start treatment with the epis and rasko. After completion of the acute phase post attack, then you have to give tooja 200 direct. Okay, post attack lo 200 అయిన తర్వాత దద్దుర్లు ఏం లేవు కానీ సార్ ఎప్పుడైనా వర్షం పడితే అప్పుడు మాత్రం దద్దుర్లు వస్తాయి సార్, ఎప్పుడైతే దద్దుర్లు ఏం లేవు అంటే అప్పుడు డైరెక్ట్ గా మీరు తూజా ఇవ్వచ్చు. లక్ష్మి ఓకేనా? లక్ష్మి గారు ఓకే ఓకే. అప్పుడు తూజా 200 ఇవ్వాలి. క్లియరా? స్వప్న గారు చెప్పండి, డౌట్ మీది. అక్యూట్ లో క్రానిక్ లో మళ్ళీ అక్యూట్ కండిషన్ మనకి క్రానిక్ కండిషన్ రెండు తీసుకోవాలి సార్? రెండు ఉంటాయి, రెండు రాసుకోవాలి. అక్యూట్ ఫేజ్ ఉంటుంది, క్రానిక్ కండిషన్స్ లో అక్యూట్ ఫేజ్ ఒకటి ఉంటుంది, క్రానిక్ ఫేజ్ ఉంటుంది. అక్యూట్ కండిషన్స్ లో అంటే ఎప్పుడో జరి గడిచింది లేక పాకింది కానీ ఇప్పుడు దురదలు వస్తున్నాయి అంటే ఇప్పుడు అక్యూట్ ఫేజ్ లో ఉన్నట్టే వాడు. ఓకే ఓకే. క్రానిక్ లో అక్యూట్ ఎగ్జాగరేషన్ ఆఫ్ ది ఎగ్జాజర్బేషన్ ఆఫ్ ది సింప్టమ్స్ అంటారు వాడు. అక్యూట్ ఎగ్జాజర్బేషన్ ఆఫ్ ది సింప్టమ్స్ అంటారు. ఓకే. అంటే అక్యూట్ ఫేజ్ అంటే దాని కరెక్ట్ కాదు, అక్యూట్ ఎగ్జాజర్బేషన్ ఆఫ్ ది
క్రానిక్ డిసీజ్. ప్రతి దానికి కూడా ఇట్లా ఉంటుంది సార్? అన్నింటికి ఉండదు. జరిలో మాత్రమే మనకు కనిపిస్తుంది. పాము కాడు, తేలుకాడు, జరికాడు ఎన్నో అది పాము కాడు, తేలుకాడు ఎన్నెలో ఉండదు. జరికాడులో మాత్రమే ఎక్యూట్ ఫేజ్ ఉంటుంది. మళ్ళీ ఓకే, ఇంకా ఎనీ డౌట్స్? కాట్లు అయిపోయినాయి, ఇంజురీస్ అయిపోయినాయి, బర్న్స్ అయిపోయినాయి. సార్ ఒకసారి చెప్పండి, క్రానిక్ ఫేజ్ ఎలా ఉంటుంది? క్రానిక్ ఫేజ్ లో మీకు దురదలు మంటలు ఏమి ఉండవు. క్రానిక్ ఫేజ్ లో కూడా రెండు ఉంటాయి. ఒకటేమో ఎక్యూట్ స్టేజ్, ఎక్యూట్ ఎగ్జాజర్బేషన్ ఆఫ్ ది క్రానిక్ డిసీజ్, అంటే దీర్ఘంగా ఉండే వ్యాధి ఏమంటారు దాన్ని, ఎక్యూట్ గా ఉన్నప్పుడు, అంటే ఉధృతంగా వచ్చినప్పుడు, దాని ఉధృతి స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు ఎపిస్తో వైద్యం స్టార్ట్ చేయాలి. ఎపిస్తో వైద్యం అయిపోయిన తర్వాత, అప్పుడు మొత్తం తగ్గిన తర్వాత, ఎక్యూట్ ఫేజ్ తగ్గిన వెంటనే పోస్ట్ అటాక్ లో ఎప్పుడైనా సరే మీరు ఒక మంచి మందు కాన్స్టిట్యూషన్ లో సెట్ చేయాలి అంటే అటాక్ లో ఎప్పుడు ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఫిట్స్ లో కానీ ఏదిలో కానీ. ఇప్పుడు జ్వరాలు కూడా, ఇప్పుడు పర్యాయంగా వచ్చే జ్వరాలు అనుకో, రోజు మధ్యాహ్నం 12కి జ్వరం వస్తుంది అనుకో, అప్పుడు మీరు 12కి చైనా ఇవ్వద్దు. సిమ్టమ్స్ కరెక్ట్ సరిపోయిన చైనా కూడా 12కి ఇవ్వద్దు. పోస్ట్ అటాక్ లో, అంటే 12 స్టార్ట్ అయ్యి 2కో 3కో జ్వరం తగ్గిపోతుందా, ఆ పోస్ట్ అటాక్ లో ఆ మందు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఈకేఆర్ ఏం చెప్తారంటే, ఒక సామ్రాజ్యాన్ని కూలిపోతుంటే అప్పుడు నువ్వు కరెక్ట్ గా దాన్ని సెట్ చేయడానికి పోతే లాభం లేదు. మొత్తం అది పోయి మళ్ళీ రీసెట్ చేసుకునే టైంలో ప్రాణశక్తి మళ్ళీ రీసెట్ చేసుకుంటుంటది. అది పోయిన తర్వాత అప్పుడు కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినప్పుడు రీసెట్ చేసుకోవడం చాలా బాగా చేసుకుంటుంది అంట మళ్ళీ వైటల్ ఫోర్స్. అప్పుడు మనం గైడెన్స్ ఇచ్చినప్పుడు, దాన్ని కరెక్ట్ గా స్టిమ్యులేట్ ఇచ్చినప్పుడు ప్రాణశక్తి ఏం చేస్తే రీసెట్ చేసుకుని కరెక్ట్ సెట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఉండదు, ఉన్నా కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పర్యాయంగా ఏ డిసీజ్ వచ్చినా మీరు పోస్ట్ అటాక్ లోనే తుజా వేయండి. ఓకేనా సార్? ఇస్ ఇట్ క్లియర్ నౌ? నెక్స్ట్, ఇంకా ఎనీ డౌట్స్ అబౌట్ ఇంజురీస్? చెప్పండి. ఇప్పుడు ఈ జెరికార్డ్ లో జనాలు కామన్ గా ఏం చేస్తారంటే, ఫస్ట్ అలోపతి మెడిసిన్ తీసుకుంటారు వాళ్ళు. అలా తీసుకున్న తర్వాత మన దగ్గరకు వచ్చింది అనుకోండి, ఫస్ట్ దాన్ని ఆపి మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలా, లేకపోతే వాళ్ళు అట్లా మనం మానినకుంటే అలోపతి వాడుకుంటే మనం ట్రీట్మెంట్ చేస్తే సెట్ కాదు? అలోపతి అక్కర్లేదు. అలోపతిలో ఏం ఉండదు మీకు. ఓన్లీ జెరికార్డ్ కు ఓన్లీ యాంటీ హిస్టామిన్స్ ఇస్తారు, సెట్రిజిన్ ఇస్తారు. అది తగ్గేంత వరకు అదే ఉంటది, అంతేగాని మళ్ళీ తగ్గలేదు అనుకో దానికి స్టీరాయిడ్ పెడతారు. ఏది స్టీరాయిడ్? ఫస్ట్ దాన్ని ఆపేసేయాలి, వాళ్ళ ఆపేసేయాలి. అలోపతి ఆపేసిన తర్వాత మనం ట్రీట్మెంట్. ఎందుకంటే అది వైద్యం కిందికి రానే రాదు. ఎందుకంటే ఓన్లీ అణిచిపెట్టే వైద్యమే ఎపిస్, అది జెరికార్డ్లలో వాళ్ళు ఇచ్చేది. చేసుకున్నప్పుడు వాడదు కదా సార్? మళ్ళీ అక్కర్లేదు, వాడాల్సిన అవసరం ఏం లేదు. బంద్ చేయొచ్చు, మంచిగా బంద్ చేయొచ్చు, సేఫ్ గా. ధైర్యంగా చెప్పొచ్చు, మీకు జరిగేది టెంపరీ వైద్యమే, మేము ఇచ్చేది మాత్రం పర్ఫెక్ట్ వైద్యం అని చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎనీ డౌట్స్? నెక్స్ట్ ఎగ్జామ్ రెడీయా? ఓకేనా అందరు? ఓకే చేతులు అయితే నెక్స్ట్ క్లాస్ లో ఎగ్జామ్ పెడదాం. నా మాట వినండి, భయపడవద్దు. మీకు ఎంత వస్తుందో రాయండి. ఓకేనా? చేతులు ఎత్తండి, ఒక్క చేతులు రేస్ కాలే ఇంకా. ఓకే ఓకే, నెక్స్ట్ 2 చేతులు ఎత్తున్నాయి. ఇంకా కనీసం చాట్ లో హ్యాండ్ రేస్ చేయండి. తేజ ఓకే 3, వాసారావు గారు 4, గుడ్. అరుణజ్యోతి గారు 5, గుడ్, థ్యాంక్ యూ. ఇంకా అనిల్ కుమార్ గారు 6. ఇంకా రేజ్ చేయండి. ఇంకా సరస్వతి గారు, సతీష్ కుమార్ గారు. ఓకే, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మేము ఎగ్జామ్ పెడతాం, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మనం ఎంత చదువుకున్నా కూడా సైన్స్ ఎట్లా ఉంటుందంటే, అది దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే అది ఏదో వచ్చినట్టు ఉంటుంది కానీ రాదు, సబ్జెక్ట్ వచ్చినట్టు ఉంటుంది కానీ రాదు. ఈ బేసిక్స్ ఎప్పుడైతే మీకు బాగా పడ్డాయో ఫర్దర్గా ముందుకు పోతే బాగా అర్థమవుతాయి. అందుకోసం మీకు ఎగ్జామ్ పెట్టడం. ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పెడతాం ఖచ్చితంగా నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ ఒక 20 ఏమో షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి.
20 షార్ట్ ఆన్సర్స్. మొత్తం 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. 80 మార్క్స్ ఏమో థియరీ. సార్ పేపర్ మీదే రాయాలా? పేపర్ మీద రాసి నాకు పోస్ట్ చేయండి. ఏం సార్? అలాగే అలాగే. ఓకేనా? అయితే పని చేస్తాను. ఒకవేళ మధ్యలో పెట్టనా, మరి మధ్యలోనే క్వశ్చన్ పేపర్ మీకు పోస్ట్ చేయనా? ఎందుకంటే ఈ క్లాస్లో మీరు క్లాస్ టైం కూడా వేస్ట్ అయిపోతుంది కదా. మీరు జెన్యూన్ గా ఆన్లైన్ క్లాసెస్ పిల్లలు పెడుతున్నాం కదా మీకు, అంటే మోస్ట్లీ ఫ్రైడే అట్లా క్వశ్చన్ పేపర్ పెట్టేస్తాను. ఓకేనా? నాకు సండే మండే వరకు నాకు అన్ని మీరు రాసిన క్వశ్చన్ పేపర్స్ నోట్స్ చూడకుండా ప్రిపేర్ కండి. నా మాట ఏనండి, నోట్స్ చూడకుండా ప్రిపేర్ అయ్యి నాకు అందరూ కూడా పోస్ట్ చేయాలి ఖచ్చితంగా. పోస్ట్ చేసిన తర్వాత అందులో నేను చూసి మీకు థియరీలో దాన్ని ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ చూసుకుంటూ ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ కూడా దాన్ని థియరీ ఎగ్జామ్ ఆన్లైన్లో పెడతా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ నో? అంతేనా? ఇంకేమైనా మార్పులు చేరుకుంటే చెప్పండి, అట్లేం లేదు. ఎందుకంటే నాకు ఐడియా మీకు కూడా వచ్చిండొచ్చు కదా. ఇట్లా బాగుందా? బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రైడే ఏమో మీకు క్వశ్చన్ పేపర్ పెట్టేస్తా. సండే మండే వరకు నాకు క్లియర్గా ఆన్సర్ షీట్ పెట్టాలి. ఓకేనా? ఆన్లైన్లో 80 మార్క్స్ ఏమో అది, 20 మార్క్స్ ఏమో వైవా. అది మీకు ఆన్లైన్లో ఇట్లా మాట్లాడేస్తాను. అందరూ చదువుకోండి. ట్యూస్డే కాదా సార్? ఎర్లీకి పెట్టేస్తారా? క్వశ్చన్ పేపర్ ఎర్లీగా పెడతాను. ఎందుకంటే ట్యూస్డే ఇప్పుడు ఈ 1 hour లో మొత్తం రాసి అవన్నీ టైం, ఇప్పుడు మీరు అందరు రాస్తుంటారు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది సార్ మనం క్లాస్ లో. అలాగే సార్, అలాగే సార్. సరే సార్, మీ ఇష్టం. అందుకని ముందే పెట్టేస్తా, పర్లేదు. ఇంకా అంతా జెన్యూన్ వాళ్ళే, అంతా నేర్చుకుందామని వచ్చిన వాళ్ళే కదా మన వాళ్ళు. అవునా లేదా? ఏమి సార్? డౌట్స్ డిస్కషన్ చేసుకోవచ్చా సార్? అందుకని చెప్పండి. ఇప్పుడు ఇంకా 2 minutes డౌట్స్ ఉంటే చెప్పు. రఘురామ్ గారు చెప్పండి. క్వశ్చన్ పేపర్ లో ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కషన్ చేసుకోవచ్చా అంటున్నా. నోట్స్ లోంచి వద్దు, నా మాట వినండి. తప్పుంటే నేను సరి చేస్తాను మీకు తర్వాత. మీరు వచ్చి జెన్యూన్ గా రాయండి. మీకు ఫ్రైడే వరకు టైం ఇస్తా సార్. ఫ్రైడే వరకు చదవండి. మంగళవారం కదా ఇవాళ, మంగళ బుధ గురు శుక్ర 4 days ఉన్నాయి. చదవండి. టైం సరిపోద్దా లేదా సాటర్డే పోస్ట్ చేయమంటారా? 5 days అవుతుంది. సాటర్డే మార్నింగ్ పోస్ట్ చేస్తా, లేదా ఫ్రైడే నైట్ పోస్ట్ చేస్తా. ఓకే, ఫ్రైడే నైట్ పోస్ట్ చేస్తాను. మీరు సాటర్డే సండే ఎగ్జామ్ రాసేసి నాకు 2 days టైం ఉంటుంది కదా. మ్యాక్సిమం రెఫర్ చేయకండి. మీరు తప్పున్నా సరే తప్పు రాయండి, తప్పులేదు. ఎందుకంటే దాన్ని బట్టి సరి చేసుకుని వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంకొక నిమిషం ఉంది. ఈ రోజుది లాస్ట్ వీక్ ది 2 రోజుల నోట్స్ మాత్రం ఇచ్చేయండి సార్. సార్ ఇప్పుడే పంపిస్తాను సార్. ఇప్పుడు ఒక బాగుంటుంది. ఓకేనా సార్? అది రాసుకొని మొత్తం చదువుకుంటాం. ప్రిపేర్ కండి. ఏవి పోర్షన్ ఇదే: ఇంజురీస్, బైట్స్, బర్న్స్. ఇంజురీస్ లో కూడా ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. మీరు దెబ్బ తగిలినప్పుడు ఏం పైపోతా ఏమి ఇస్తారని క్వశ్చన్స్ వస్తాయి. లేకపోతే రక్త ఆపనికి ఏం మంది ఇస్తారు, ఏమి ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఏం మంది ఇస్తారు, అట్లా ఉంటాయి క్వశ్చన్ పేపర్స్. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. అలాగే. ఈ డాగ్ బైట్స్ నోట్స్ ఉందా సార్? మీకు అన్ని పోస్ట్ చేసినాం కదా సార్ అందులో. అంటే నేను లేట్ గా జాయిన్ అయినంత సార్. అంతకుముందు చేస్తాను సార్. చేస్తాను. చేయండి ఒకసారి. అంతకుముందు చేసిన వాళ్ళందరూ పెట్టచ్చు, పర్లేదు, పెట్టచ్చు. సరేనా? సరే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.